తను మీ అమ్మాయే కదా అవును. సార్? మీ పేరు శివప్రసాద్. ఎస్. లాస్ట్గా చెక్ చేసిన ప్రొఫైల్ సంధ్య లైక్ చేసిన లిస్ట్లో లాస్ట్ది బెంగళూరు సెటిల్డ్ ఆంధ్ర కుర్రాడు. అవును, మీ సైట్లో అకౌంట్ నా కూతురే ఓపెన్ చేసింది. ఆ, కొద్ది రోజుల క్రితమే ఆ అకౌంట్కి నా ఫోన్ నెంబర్ని లింక్ చేసింది. ఆహా. ఆ రోజు నుండి వేట స్పీడ్ అయింది. మ్, బట్ కొంతమంది కేవలం చాటింగ్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓహో. నేను తన నాన్ననని చెప్పే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. నా కూతురికి ఇదంతా ఫన్నీగా ఉంది. ఆ లిస్టులో పైనే ఒకడున్నాడు చూడు తేజ, వాడైతే చాలా టార్చర్ పెడుతున్నాడు. చూస్తానుండండి. డిన్నర్ అయిందా? ఏంటి ఏమైంది? ఇప్పుడేం చేస్తున్నావు? ఓ, నేను అదే కోరుకుంటున్నాను. నువ్వు స్నానం చేస్తుంటే చూడాలని. హ్మ్. వీడి సంగతి మేం చూసుకుంటాం సార్. ఓహో. నువ్వు వెళ్ళి జాఫర్ని రమ్మను. ఎస్ మ్యామ్. పిలుస్తున్నారు సార్. వస్తున్నాను మేడం. సార్, ఎవరు సార్ ఈ అమ్మాయి? ఇంత అందంగా ఉంది. రేయ్, టాప్ క్లయింట్ అక్కడ పెట్టు. ఓ, అప్సరసలా ఉంది. హలో, తేజ గారేనా? చెప్పండి. ఆ, నేను సంధ్య బ్రదర్ని. సంధ్యకి బ్రదర్ ఎవరు లేరే? ఎవరు చెప్పారా బ్రదర్ లేడని? రేయ్, ఎవరు సార్ మీరు? ఇంకోసారి ఈ నంబర్కి ఫోన్ చేసావో మా అక్కులు ఇరగదీస్తా. ఆ, చాటింగ్ కూడా చేయను. ఓకే, థ్యాంక్ యూ సార్. నా నంబర్ నోట్ చేసుకోండి. ప్రీమియం మెంబర్స్ కి స్పెషల్ కేర్ తీసుకుంటాం. ఓ. టీ తీసుకోండి. పెళ్లి కూతురు ఫేస్ క్లియర్ గా తెలియట్లేదు. ఓ, వన్ సెకండ్. మీకు రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రాబ్లం రావచ్చు. నేరుగా కెమెరాని చూస్తున్న ఫోటో ఏదైనా ఉందా? ఓకే, 1 సెకండ్. ఆ, ఇది ఓకేనా? ఆ, ఇది బెటర్ గా ఉంది. దీన్ని మెయిల్ చేయండి. వాట్సాప్ ఉందా? హ్మ్? అదేం అవసరం లేదు. మీరు మెయిల్ చేయండి. నువ్వు ఇంకెళ్ళు. అవును, మీరు కూడా మీ ఫ్రెండ్ లాగే లేచిపోయి పెళ్లి చేసుకుంటారా? నేను డీసెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. డ్రైవర్, స్కేల్ పెట్టి లాక్ ఓపెన్ చేయొచ్చా? సార్, కొత్త కారు అలా చేయడం కుదరదు. మేడం ప్లీజ్ మేడం. లాక్ ఓపెన్ చేయ బంగారం. సార్, నాకు ఇంకో కస్టమర్ కాల్ చేస్తున్నారు సార్, ఏదో ఒకటి చేయండి సార్. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? బంగారం ఏమైంది? మేడం షో చేస్తుంది. శారీ లూజ్ అయింది, మీరు కిందకి దిగండి సరి చేసుకోవాలని చెప్పి సెంటర్ లాక్ వేసుకుని కూర్చుంది. టైం అవుతుందని తెలుసు కదా, చూడు. ఏంటి? నువ్వు లోపలికి రా, వాణ్ణి పొమ్మను. ఆ? త్వరగా ఎక్కువ. ఏయ్, బంగారం నా మాట. లాక్ చేయి, ఫస్ట్ లాక్ చేయి. ఏంటి విషయం? 2 విషయాలు. రెండో విషయం ఫస్ట్ చెప్తాను. వీడొక వెధవా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నావు అన్న ఫీలింగ్ కొంచెం కూడా లేదు. ఫొటోస్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. Bloody fool. ఇది బిగినింగ్. ఇప్పుడు ఫస్ట్ విషయం విను. వాడు గంజాయి తాగాడు. కొండముచ్చి మొహంగాడు. మ్యారేజ్ అయ్యాక నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చే గ్యాప్ లో వాడి ఫ్రెండ్స్ ని కలిసి వస్తానని వెళ్ళాడు. తిరిగి వచ్చిన దగ్గర నుంచి చూడాలి వాడు యాక్టింగ్ భయంకరమైన స్లో. కిందకి రావడానికి మెట్లు దిగేటప్పుడు ఈ మెట్లు కంతులేదా అన్నాడు. అక్కడున్నవి కరెక్ట్ గా 3 మెట్లు. అందుకే నాకు న్యాయం కావాలి. నేను నీకు న్యాయం చేస్తాను. అమ్మయ్యా, ఓపెన్ చేసింది. ఓకే కదా? థ్యాంక్స్ మేడం. అంతా ఓకేనా? నిరంజన్, ఒకసారి గాలుదు. గాలుదు. టైం పోస్ట్ అయిందా? అంతా ఓకేనా? ఓకే. వెళ్ళి కారెక్కు. ఎక్కు. డ్రైవర్ పోనీ. ఫాస్ట్ గా. హ్యాపీగా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉంటుందా మరి? విట్నెస్ ఐడి, ఇదిగోండి. వేరే అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉందా? కంపెనీ ఐడి ఉంది, కానీ అందులో అడ్రస్ లేదండి. ఈ ఐడిలో ఫాదర్స్ నేమ్ లేదే. మదర్స్ నేమ్ మీనా అని ప్రింట్ అయి ఉంది కదా. నాకు తెలిసినంత వరకు లీగల్ గా అది ఓకే కదా. నాకు తెలిసినంత వరకు ఇది ఓకే కాదు. చూడండి సార్. మీరందరూ తెలుగు వాళ్ళ? అవును సార్. సార్, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న పెళ్లి సార్. అడ్రస్ ప్రూఫ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగిన వాళ్ళు ఒకరు ఖచ్చితంగా ఉండాలి సార్. మా నాన్నకి రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. మా అమ్మ సింగిల్ పేరెంట్ మేడం. సార్ ఓ, వద్దు సార్. అవన్నీ తర్వాత మాట్లాడదాం, ముందు సంతకాలు చేయండి అమ్మా. విట్నెస్ సిగ్నేచర్. సరే, మ్యారేజ్ ఓవర్. హలో.
మరీ అంత ఎమోషనల్ అవ్వద్దు. మనం జస్ట్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో కలిసాం, అంతేకాని లవర్స్ కాదు. హాయ్. హలో వెయిట్, నేను నువ్వు అగ్లీగా ఉంటావని చెప్పలేదు. నేను చెప్పింది అందరూ నేను అందంగా ఉంటాను అంటారని కదా. అప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అయింది నువ్వే కదా. చాలు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. హలో. విన్సీ, నేను నీకు నంబర్ సెండ్ చేశాను, వాడిని కొంచెం డీల్ చేయి. ఓకే ఓకే, నీకే ఒక సెకండ్. హా? కలెక్టర్ ఓకేనా? డివోర్స్డ్ రీసెంట్ గా, బట్ వెరీ హై క్లాస్, బాగా రిచ్ అండ్ ఎనర్జెటిక్. ఏమంటావు? వద్దులే, ఫ్రెష్ కావాలి. ఓకే సరే సరే. ఓకే, బాయ్ బాయ్ బాయ్. Gradual race. Physi 7 and 9. హే హాయ్. Nikita, you're looking good. థ్యాంక్ యూ. ఐ నో. We'll just get on to the work, guys. Bonjour. Parlez-nous un peu de vous? Je m'appelle Nina et je viens de Kenya. J'ai appris le français à l'alien français et je me je me sens français. Je suis de Vivanto au Kerala et je viens de fille. Et votre fille, elle est avec vous ici à Chennai? Oui. Il y a 3 mois, je suis venue à Chennai avec ma fille. Quand elle s'est trouvée un emploi dans une bonne caisse. So we go straight down from here and there's a library there. Yeah, we just we'll go check some books. Ma'am, Shwe, Shwi, Sui. Which one is correct? Sweet. Merci, madam. టాప్ స్కోరర్ నువ్వే, నాకంటే ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నావు. Thank you, madam. దాదాపుగా నువ్వు సెలెక్ట్ అయిపోయినట్టే. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బానే జరిగింది. होटल में काम करते वक्त बहुत पार्किंग करना पड़ता था भाई सब गाड़ी ऑटोमेटिक हो गया. वही तो प्रॉब्लम है ऑटोमेटिक गाड़ी पार्क करने का. मैनुअल तो ठीक है, आसान भी है. Hey, Anaya. ఎలా రాసావు ఎగ్జామ్? యు ఆర్ స్మార్ట్. बहुत तकलीफ है सर, मैनुअल का बहुत तकलीफ है. जब से मैनुअल భాయ్ మేరా నామ్ హై మాన్యువల్. ఓహ్, తనలో ఆ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. హా, మళ్ళీ రిపేర్ వచ్చిందా? పొద్దుటి నుంచి మద్రాస్ అంతా తిరిగినట్టున్నా? లేదు, కంపెనీ వాళ్ళు సూట్ రూమ్ బుక్ చేశారు. చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఈ మద్రాస్ లో రూమ్ లో నుంచి బయటకు వస్తే భరించలేనంత వేడి. సో రూమ్ లోనే ఉండి ఏసీ వేసుకుని పడుకున్నాను. అయితే నీ బాడీ పూణేకి ట్యూన్ అయిపోయిందన్నమాట. ఈ ఏరియా చాలా బాగుంది కదా, పచ్చదనం ఉంది, పక్కనే బీచ్ ఉంది. గుడ్ ఫ్లాట్స్, మంచి రిచ్ లుక్ ఉన్నాయి. ఇది నిక్కీ ప్లాన్. పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళకి క్లాస్ ఫీలింగ్ ఉండాలని. ఓ, అంటే పెళ్లి కొడుకుని తనే సెలెక్ట్ చేసుకుంటుందా? మీనా, ఈ లిఫ్ట్ పని చేయట్లేదంట. ఎన్ని ఫ్లోర్లు ఎక్కాలి? జస్ట్ 2. రా, మంచి ఎక్సర్సైజ్ నీకు. 2 floors. హాయ్ మామీ. హే మీనా, రా 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 రా. ఈవిడ హౌస్ ఓనర్ గారి వైఫ్. చైనాకి వెళ్ళొచ్చారు. ఎప్పుడొచ్చారు మీరు? నేను ఈ రోజు ఉదయాన్నే వచ్చాను. 4 మాసాల నుంచి చైనాలో ఉండిపోయేసరికి వేళ్ళన్ని ముగ్గులు వేయాలని తాతలాడిపోయాయి అనుకో. అందుకే అన్ని ఫ్లాట్స్ ముందు రకరకాల ముగ్గులు వేసేసాను. ఇక్కడ కూడా వేశాను. వస్తాను. అసలు వీళ్ళు చైనాకి ఎందుకు వెళ్ళారు? వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంది. ఆహా. మనవరాలు ఇంట్లో చైనీస్ మాట్లాడుతుందంట. తెలుగు నేర్పించడానికి వీళ్ళని అక్కడికి రమ్మందంట. నువ్వురా. అవునా? చాలా బాగుంది కదా, దీన్ని మనం ఇంట్లో పెట్టుకుందామండి. ఎక్కడైతేనే వచ్చిపోయే వాళ్ళు కనిపిస్తుంది. హాయ్ మామీ. నిక్కీ! இந்த அகிலாண்டேஸ்வரி எதிர்த்து யாரும் ராஜேஷ் பிரிக்க முடியாது. ஓடி வெளியே. హే, ఆవిడ చూసావా? ఆవిడ మన పక్క ఫ్లాట్ లోకి రాబోతోంది. మన వాళ్ళే. అవును, వస్తున్నారని చెప్పి 2 months అయింది. ఫస్ట్ ఆ ఫ్లాట్ అడిగింది నేను. నాకు ప్రయారిటీ ఇవ్వకుండా పైకి పంపించారు. అది కాదమ్మా, ఆ అబ్బాయి నన్ను కన్విన్స్ చేసేశాడు. చూడటానికి చాలా మంచోళ్ళ ఉన్నాడమ్మా. ఏం కాలేదు, కాల్తీ. అదొక్కటే కాదమ్మా, ఆ కుర్రాళ్ళిద్దరికి పాపం అమ్మ లేదు, నాన్న లేడు. అమ్మమ్మే అన్ని చూసుకుంటోంది. వాళ్ళ కథని పెద్ద మెగా సీరియల్ గా తీయొచ్చు. నా లైఫ్ ని సినిమాగా తీయొచ్చు. సినిమాల కన్నా సీరియల్ చూసే వాళ్ళే చాలా ఎక్కువ. మా అంకుల్ ఇంటికి వచ్చారంట. నేను మీ అంకుల్ ఇందాకే కలిశాను. నువ్వు కలిసావా? అవునండి. ఏ చాక్లెట్లన్నీ తీసుకెళ్తా, అందరి కోసం తెచ్చాను. కోళ్ళన్నిటికీ పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయి కదమ్మా. ఏ, ఆ చికెన్ గిల్లటం ఆపే. నువ్వు ఫ్రెంచ్ టీచర్ గా ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? ఫస్ట్ ఓరియంటేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి, తర్వాతే తెలుస్తుంది. 2 సెపరేట్ బ్యాచెస్ ఉన్నాయంట. లంచ్ కూడా తీసుకెళ్ళాలి. చూడు, లంచ్ బాక్స్ కూడా కొనేసావా? గుడ్ కలర్, నైస్. యాక్చువల్లీ నేను సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృత్ నేర్చుకుని మిస్టేక్ చేశాను. ఫ్రెంచ్ అయి ఉంటే మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్ లో యాడ్ చేసి ఉండేదాన్ని. చాలా కూల్ గా ఉండేది.
నీకు కుదిరినప్పుడు సంస్కృతం నాకు కూడా నేర్పించొచ్చు కదా. నువ్వు ఒక దానివి, నాకు సంస్కృతిలో ఓం క్రీమ్ తప్ప ఇంకేం రావు. పోవే ఎప్రోత్ నంపోత్ కల్లా సి ఉపాససి ఓ సిసత్ నసస్తే. చాలు, ఇంక నువ్వు కొత్తగా ఏమీ వండి పెట్టక్కర్లేదు. ఆ, వాళ్ళని చూస్తావా? చూడచ్చు, ఆంటీ నీకి కలిసి డిన్నర్ కి ఎన్ని రకాల వంటకాలు వండుతున్నారో చూడు. నువ్వు ఆంటీని నీకు అంకుల్, నీ ఫోన్ లో నాకెవరూ కనిపించట్లేదు. అయ్యో, కనెక్షన్ కట్ అయిపోయింది. అవును, ఈ ఇంట్లో వైఫై పాస్వర్డ్ ఏంటి? ఇంతకు ముందు హాట్ వాటర్ తను మార్చేసింది. పాస్వర్డ్ హాట్ వాటరేనా? అరేంజ్డ్ మ్యారేజెస్ ఆర్ ద బెస్ట్. అన్ని స్మాల్ లెటర్స్, స్పేస్ లేదు. హాట్ వాటర్, ఆ పాస్వర్డే బాగుంది కదా. ఏంటంత తక్కువ తింటున్నావు? వయసు పెరిగే కొద్దీ మైలేజ్ కూడా పెరుగుద్ది, అందుకే తక్కువ తింటున్నా. నాకింకా మైలేజ్ తక్కువే వస్తుంది. నువ్వు ఆ కట్లెట్ ఒకటి ఇటు. ఆ చేత తీసుకో. షీలా అంటే వండినట్టు అదే టేస్ట్. మీ అమ్మ కూతురువే నువ్వు. ఆ రోజుల్లో ఫుల్ ఫ్యామిలీ కలిసాం కదా, అప్పుడు నిద్రలో నువ్వు కలవరించిందంతా మేమందరం విన్నాం. అప్పుడు అందరం బాగా తాగేస్తాం, ఆడవాళ్ళతో సహా. ఎవరు కంట్రోల్లో లేవు. ఓకే, ఇది ఇంకోటి చాలు 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 చాలు. ఓకే, తెస్తా. తనకి ఇంకా సంక్రాంతికి ఊరెళ్ళటం ఇష్టం లేదా? ఏలూరు వెళ్ళినప్పుడు తన టీచర్ని కలుస్తుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా. అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తుంది. పైకి వేరే ఎవరో రెంట్కొచ్చారు, అయినా కూడా నన్ను అక్కడికి వచ్చి ఉండమని అడుగుతుంది. అంత పెద్ద ఇంట్లో తను ఒంటరిగా ఫీల్ అవుతోంది. కరెక్టే, నాన్నేమో నా ఇంట్లో చాలా చిన్న గదిలో ఉంటున్నాడు. అంకుల్, ఓకే కావాలా? వద్దొద్దు, కొంచెం గ్యాప్ తీసుకుని తింటాను. నికి, ఈసారి సంక్రాంతికి మీ అమ్మని తీసుకుని ఖచ్చితంగా ఏలూరు రావాలని నీతో అమ్మమ్మ చెప్పమంది. అలాంటి సెంటిమెంట్స్ మీద నాకు నమ్మకం లేదు. అమ్మని ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అంకుల్. వాళ్ళు బంధువులంతా వెళ్ళిపోయాకే అమ్మ ఇంటికి వెళ్తూ ఉండేది. మీ అమ్మ చాలా తెలివైంది. షీలా అంటే ఆ రోజుల్లో ఏమనేదో తెలుసా? ఒకే రోజు బంధువులంతా ఇంట్లోంచి వెళ్లిపోతుంటే భరించలేనంత బాధగా ఉందనేది. అలాంటి ఆవిడ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నువ్వు ఇంకెప్పుడు వెళ్తావురా అంటుంది. మేము వెళ్ళిపోతేనేగా మీ అమ్మ అక్కడికి వెళ్ళేది. అది నా ఫేవరెట్ టైం. జస్ట్ మా అమ్మ, నేను. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళి. మీ అమ్మ చాలా అమాయకురాలు. 10వ క్లాసులోనే లవ్ లో పడిపోయింది. తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ, లేచిపోవడం, కళ్యాణం, వెంటనే డైవోర్స్. మీ అమ్మ నుంచి నువ్వు ఎందుకేం నేర్చుకోలేదు? ఏంటన్నయ్యా? ఏం లేదు, వైఫై పాస్వర్డ్ కొంచెం చిన్నది పెట్టమంటున్నాను అంతే. ఏంట్రా నీ గోల? ఇంకొంచెంసేపు పడుకోనివ్వచ్చుగా. ఇంకాసేపు పడుకోనుంది కదా. అయ్యో, 1 మినిట్. ఒక ఫోటో తీసి ఫ్యామిలీ గ్రూప్ లో పోస్ట్ చేస్తా, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అయ్యో, నా ఇమేజ్ నాశనం చేయొద్దు, నేను లేస్తున్నాను. కాఫీ రెడీగా ఉంది, త్వరగా తాగేసి రెడీ అయిపో. ఇవాళ ఖచ్చితంగా ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సిందే. హాయ్, క్లైమాక్స్ షూట్ అవనివరా? బెసంట్ నగర్ నుంచి నేను ఇక్కడ లొకేషన్ కి వచ్చేసరికి ఒక ఎపిసోడ్ షూట్ అయిపోతుంది. అది సరే, మనం ఇక్కడికి వచ్చే ముందు మా ఆంటీతో ఏమని చెప్పావు? వెళ్ళొస్తామని చెప్పాను. కాదు, ఈ పిల్లల గురించి నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ప్రాణంలా చూసుకుంటానని. తర్వాత అక్కడికి వచ్చేస్తున్నామని చెప్పానుగా. అయితే మరెందుకు వెళ్ళలేదు? ఇప్పుడు నీ వల్లే మా ఇంటికి దూరం అయ్యాం. ఎప్పుడు చూసినా సీరియల్ షూటింగ్. ఓరి భగవంతుడా, నేను ఆర్టిస్ట్ అవడం అంత పెద్ద నేరమా? నేను ఈ నిందలు భరించాల్సిందేనా? ఈ డ్రామాలకేం తక్కువ లేదు, ఇందుకే నీకు ఆ సీరియల్స్ లో ఛాన్స్ వచ్చింది. రే, బయటికి రారా, నేను బాత్రూమ్ అర్జెంట్ గా వాడుకోవాలి. నాకు కూడా అర్జెంటే. వీళ్ళిద్దరితో నా తల వాచిపోతుంది. ఖాళీగా నుంచొని ఉన్నావుగా, ఈ యూనిఫామ్ ఇస్త్రీ చేయి. నేను రవ్వ తేవలు, ఉప్మా లూజ్ అయిపోయింది. వాటర్ ఎక్కువ పోసి ఉంటావు. నేను కొంచెం రవ్వ తీసుకొచ్చి దాన్ని సరి చేస్తాను. ఇస్త్రీ చేయి. ఓ బంచే, ఉప్మా నేను వండుతాను, ఈ ఐరన్ నువ్వే చేసుకో. రాక్షసి. పరా. రే ఎదవా, వస్తున్నావా లేదా? కాన్సంట్రేషన్ చేయని ఆకాశవాణి. ఈ ఎదవకి తింటం వెళ్ళటమే పని. ఓట్స్ కలిపావు కదా, గుడ్ ఐడియా. నేను అదే అనుకున్నా. పీక పిసికేస్తా. నువ్వు చేసిన ఉప్మాలో రవ్వ తేలుతుంది. దాన్ని తినగలిగేలా చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలా ఉంది బంగారం? నేను ఈ రెసిపీ అర్జెంట్ గా వాట్సాప్ లో సేవ్ చేయాలి, లేకపోతే నేనే మర్చిపోతా. ఆకాశవాణి, నువ్వు ఆ సీరియల్స్ యాక్ట్ చేయడం మానేసి ఇలా వండొచ్చుగా మంచిగా, అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటాం. పోతుల్లాంటి మీ ఇద్దరికి పోషకాహారం వండి పెట్టాలా నేను? ఓటీ మిల్క్ ఫ్రాడ్ కదా ఆకాశవాణి. కరెక్ట్ గా అదేరా, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఫ్రాడ్ ఎవడ్రా? ఈ రోజైనా మిస్ అవ్వకుండా స్కూల్ వ్యాన్ ఎక్కుపో, తున్నపోతా. ఓరి భగవంతుడా, 8:30 అయింది. అయ్యో, 9:30కే షూట్.
నా కొడుకుని చంపేసే సీన్ ఈ రోజు. త్వరగా తిని వెళ్ళండి, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఓ నెల రోజుల నుంచి అదే సీన్ లాగుతున్నారు చూడకుండా పెద్ద తప్పు చేశానే. ఇదిగో సాయంత్రం 6 గంటలకు షిఫ్టింగ్ మొదలు పెట్టేస్తాం. ఒకవేళ షూటింగ్ లేట్ అయితే నేరుగా కొత్త ఇంటికి వచ్చేసేయ్. త్వరగా పోరా, 5 నిమిషాలే ఉంది, వ్యాన్ మిస్ అవుద్ది. నేను డ్రాప్ చేయండి రే. ఆహా, తమిళ్లో తిడుతున్నా. స్కూల్లో నేర్చుకున్నావా? ఇదేనంటారా నువ్వు స్కూల్కి నేర్చుకునేది? ఆ, చెప్పరా చెప్పరా. ఎన్నిసార్లు చెప్పండి నీకోదని. ఏయ్. అట్లీస్ట్ ఒక్కరికైనా పెట్టండి. தேங்க்ஸ் பாஸ். என்ஜாய் பண்றா டேய், நல்லா என்ஜாய் பண்றா. மொட்டைக்கு ஹெல்மெட். సో వాట్ డు యు డు? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ దట్ మూవీ. దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆమిర్ ఖాన్ isn't it? I mean, I want to watch it. Actually, really want to watch it. But I'm getting late in this office by 10 p.m. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఉన్నావా? ఈ రోజు మనకి చాలా హెవీ వర్క్. తనకి ఓ బాగుంది. ఈ ఫ్యామిలీని ఈ రోజే చూసావా? లతా, what I'm దిస్ ఫర్ యూ. యాక్చువల్లీ వీ షుడ్ గో. అవును, నువ్వు ఈ రోజు ఫార్మల్స్ వేసుకోలేదేంటి? క్లయింట్స్ ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలిగా, మర్చిపోయావా? తాన్యా, క్లయింట్ కి ప్రీమియం కార్ బుక్ చేశారా? చేసాం. ఏ కార్? ఏ కార్? BMW 5 Series. BMW 5 Series. This way, ma'am. Come. That's it. Anna. This is for you. Okay. No, that's fine. Okay, I think it's on. And this one. Hey. Awesome. Clients చాలా ఇంప్రెస్ అయ్యారు. అది ఆల్రెడీ చేసిన కారే కదా? కొంచెం ఆర్డర్ చేసిన బండే. ఫ్రాడ్ నేను. కలరింగ్ ఇస్ వెరీ గుడ్. యా. మన పిల్లలు మంచి ఆర్టిస్టులు అవుతారు. నేను డ్రా చేస్తాను, నువ్వు కలరింగ్ చేస్తావు. నీలాగా వాళ్ళు కలర్ బ్లైండ్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. యూ కెన్ హ్యాండిల్ దట్. ఓకే లిసన్, నా రూమ్మేట్ ఈ రోజు డేట్ కి వెళ్తుంది అండ్ ఇంట్లో నాకు ఒంటరిగా ఉండాలని లేదు. లెట్స్ గో ఫర్ ఎ మూవీ. డన్. సారీ. వై, వాట్ హ్యాపెన్? ఓ ఇదే నా కొత్త ఫ్లాట్. రోడ్స్ బాగా లేవుగా. ఇక్కడ అందరికీ వీటితో ఫోటో దిగాలి. ఇక్కడ నుంచి నేను ఇక్కడే ఉంటాను కదా. నువ్వు నాకు ఫ్యానా? పెద్ద ఫ్యాను. ఆకాశవాణి. ఏంటి ఇవన్నీ సర్దుకోవాలి. మాకు కొంచెం పని ఉంది. తర్వాత కలుద్దామా? అప్పరం సాపలంగా అప్పరం సాపలం. ఇదెవరు కొన్నారు? సరి సరి సరి. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఫోటోవా? వాంగ కిట్ట వాంగ. ఐడియా. ఇది సూపర్ గా ఉంది, బంగారంలా ధగధగ మెరిసిపోతుంది. మన కల్చర్ ప్రకారం పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి అంటారు కదా, అందుకే అది కొన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్కే చెప్పాలి. ఏ ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ మా కోసం ఉంచినందుకు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండటమే కష్టం. అసలు నాన్ వెజే వండుకోకూడదు. ఒకవేళ వండారనుకో అన్ని ఫ్లాట్స్ కి ఆ స్మెల్ వ్యాపించుద్ది. ఓ, మా ఆంటీకి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. అయ్యో, మీ ఆంటీకి ఇష్టమా? అవును. అయితే ఒక పని చేయండి. ఏంటి? ఫిష్ చికెన్ మాత్రం వండుకోండి. బట్ ఆ టైంలో విండోస్ డోర్స్ టైట్ గా క్లోజ్ చేసుకోండి. ఓకే ఓకే ఆంటీ. కానీ ఆ కరువాడు మాత్రం వండుకోదు. నేను ఆ వాసన భరించలేను. కరువాడంటే ఎండు చేపలు అవి మాత్రం వండుకో. పైన ఒక టెనెంట్ ఉంది, కరువాడ కళ్యాణి. మీరు క్రిస్టియన్సా? లేదు సార్, హిందూ. అయ్యో, అప్పుడు మటన్ మాత్రం వండద్దు, పాపం చేసాం అనిపిస్తుంది. అవునవును, అవునవును. సరే ఆంటీ, నేను ఒక్క నిమిషం. మీరు మటన్ బోన్స్ తో సూప్ ఏదో పెడతారంటగా, ఒక చిన్న బౌల్లో ఆ సూప్ పెట్టినప్పుడు నాకు కొంచెం పంపిస్తావా? మా ఆవిడ అడిగితే చికెన్ సూప్ అని చెప్తాను. తనకు ఆ డిఫరెన్స్ ఏం తెలీదు. సూపర్ సార్, పంపిస్తా. ఏంటి సూపర్? మీ ఇల్లు సూపర్ అని చెప్తున్నా. ఇంకా ఎంతసేపు? కాకలేస్తుంది. ఈ పాలు పొంగడం కంపల్సరీయా? వేడి చేస్తే సరిపోదా? ఏది ఇటు చూపించు. అయ్యో చాలు, కాగలేదు ఇంకా పచ్చిపాలే. ఇండక్షన్ హీట్ సరిపోవట్లేదు అనుకుంటా. గ్యాస్ స్టవ్ బెటర్ ఏమో. అవును నిజమే. సిలిండర్ లేదు, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి. అయ్యో, అది చాలా పెద్ద పని. ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజుల్లో సీరియల్స్ అడిక్ట్ అవున స్త్రీలే లేరు. ఏం ఆకాశవాణి? అర్థమైంది. అదేంటి ఆకాశవాణి అంటున్నా? నేను అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశాను. తమిళం ఫ్లూయెంట్ గా మాట్లాడేదాన్ని.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సీరియల్లో డబ్బింగ్ కోసం పిలిచారు. ఆ సీరియల్లో అత్తగారి పాత్రలో వేసిన ఆవిడికి డైరెక్టర్ గారికి మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పుడే ఆ డైరెక్టర్ గారు నన్ను చూశారు. తర్వాత కథే మార్చేశారు. వేణీళ్లు మొహం మీద పడి ప్లాస్టిక్ సర్జరీ చేయగా మొహం మారిపోయిన అత్తగారు అది నేను. ఆ తర్వాత నేను చాలా ఫేమస్ అయిపోయాను. ఓకే, ఈ పాలు పొంగిపోయాయి అనుకుందాం. అయితే సరే, పాలు పొంగించేసావు. క్లాప్స్ కొట్టు. ఏంటి ఆ సెంటర్ లో పువ్వు పెట్టు. అక్కడైతే బాగానే సూపర్, థ్యాంక్ యూ. మామి సూపర్ అంట. ఏ? தீபா எப்படி இருக்க? நல்லா இருக்கேன். ஹாய், நான் வரேன். இதோ பாருங்க, குக்கர் திருப்பி லீக் ஆகுது. என்ன ரிப்பேர் பண்ணி குடுக்குறீங்க? இன்னைக்கு மத்தியானம் கொண்டு வாங்க, கண்டிப்பா ரிப்பேர் பண்ணி கொடுத்து. இந்த வாட்டி சரியாயிடுமா? கொஞ்சம் பாத்து, நான் வந்துடுறேன் மத்தியானம். ஐயோ ஐயோ, సారీగా, ఉள்ள పోంగ. ఎనికి లే, ఎవరో ఫ్యామిలీ వచ్చారు. త్వరగా లే, వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినట్టుంది. ఎనికి ఇది సెట్ అయ్యేది కాదులే. బ్రష్ చేసుకోవాలా? మరి చేసుకోక లే, లే త్వరగా. ఈ కుర్రాడు నీకు నచ్చనప్పుడు మరి ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావు? వాడు ఈ రోడ్లోనే ఉంటాడు. వాళ్ళ ఇంటి ఫెన్స్ దూకొచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. రిజెక్ట్ చేయడానికి ఇదే బెస్ట్ వే. ఏంటి ఇంటికి పిలవడమా? నీకు ఇష్టం లేదని తనకు చెప్పావా నువ్వు? హే, నాకు ఇష్టమే, బట్ అమ్మకి ఇష్టం లేదని చెప్తా. నన్ను ఫ్రెంచ్ లో తిడుతున్నావు కదూ? తిట్టట్లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఇట్స్ నైస్. ఎఫెక్షనేట్ ఫీలింగ్ వచ్చింది. చెప్పు, నేనేం ఫీల్ అవును? నేను చాలా ఓపెన్ టైప్. మీరు చాలా అందంగా ఉంటారు, ఆహా, ఇంకా చాలా క్యూట్ గా ఉంటారు. ఓహో. మీలా స్మార్ట్ గా ఉండే అబ్బాయిలంటే నాకు ఇష్టం. అయ్యా. కానీ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఏం లేదు, మీరు నాకు బాగా నచ్చారు, ఆహా. కానీ అమ్మకు నచ్చలేదు. మీకు అచ్చు గుద్దినట్టు అమ్మ స్వభావమే. ఆహా, మీరు కాదు, జయలలితమ్మ. బుల్డోజర్ లాగా ముందుకు ఎవరొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. లోపల వెళ్ళిపోయింది. మీది మాత్రం ఎంజీఆర్ పోలికే. మీ మనసు ఊరికే కరిగిపోతుంది. పై ఫ్లాట్ లో వినిపించేది రెండో విజిలే కదా? రెండోది అనుకుంటా. అయ్యో, ఏ హాయ్ ఎంఎల్. రచన వెల్లంకి ఇంటి నుంచి. రండి రండి. ఎక్కడ పెట్టమంటారు? లోపల పెట్టేయండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అక్కడ. ఈ ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారు, అచ్చం సినిమా హీరోయిన్ లాగా. ఇది స్టెల్లా మ్యారేజ్ లో అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆంటీ తీసిన ఫోటో. ఓ, ఆంటీ ఫోర్స్ తోనే నేను డాన్స్ మ్యూజిక్ నేర్చుకోగలిగాను. అయ్యో అక్క, ఆ ప్లేట్లు గిన్నెలు కడగొద్దులే. అక్కడికి వెళ్ళడానికి నీకు లేట్ అవుతుంది. ఆ పై ఫ్లాట్ లో ఉండే ఆయనకి కొంచెం రొయ్యల కూర తీసుకెళ్తాను. మనం కేక్ లో వాడిన కోడిగుడ్లు వాళ్ళ ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చాను. అరే, ఎంతలోని ఈ విజిల్ ఏమైపోయింది? ఇక్కడే పెట్టానే. మళ్ళీ స్టార్ట్ అయింది. ఓ, ఆంటీ డాన్స్ కూడా చేస్తారా? టీ తాగుతారా? ఈ రాజేష్ ఎప్పుడు చేస్తాడు? నెల రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. ఇంకెంత సాగదీస్తారు? ఎపిసోడ్ ముందుకు సాగాలి కదా. తప్పిమని ఎలా చంపేస్తాం? అప్పుడే కథ బాగుంటుంది. తొందరలోనే చూస్తాడులే. చావు గురించి మాట్లాడుకుంటుంటే అంబులెన్స్ వచ్చింది ఏంటి? ఏంటి గంగా, ఏమైంది? మన ఫ్లాట్స్ కి అంబులెన్స్ వచ్చింది. ఈయన ఆయనే 103లోకి కొత్తగా వచ్చారు. 103లో ఈయనుంటారా? తెలుగు అతనే. వచ్చి 2 వారాలైంది. మిలిటరీలో రిటైర్ అయ్యారు. మీ పని మనిషి వాళ్ళ అబ్బాయి ఈయన్ని ఇలా కొట్టింది. అయ్యయ్యో, ఎందుకు కొట్టాడు? దండం ఆకాశంలో కడితే నాకెలా అందుతుంది? యోదా మొక్క నువ్వును కొంచెం కింద కట్రా.
అందరి ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ముసలి. అయితే మేజర్ ఒంటరిగా ఉంటాడా? ఎవరైనా ఉన్నా కూడా వదిలేసి ఉంటారు. ఆయనకు కొంచెం తెక్కుంది, తాగుడు అలవాటు కూడా. రోజు తాగుతాడా? ఆయన్ని కొట్టిన రోజు ఉదయం తన షూలేస్ కట్టమని సుమేష్ కి చెప్పాడు. వీడు కట్టననేసరికి కొట్టాడంట. పళ్ళు కదిలిపోయాయి. అయ్యో 12,000 రూపాయలు ఖర్చు పెట్టి వాడి పళ్ళకి పట్టి పెట్టించాం. వాడి కోపం రాకుండా ఉంటుందా? అప్పుడే కొట్టేశాడు ఆయన్ని? లేదు, దెబ్బలు తిని ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి భోజనం పెడదామని పిలిచినప్పుడు వాడు మొబైల్ చూసుకుంటున్నాడు. చూస్తుందేమో టామ్ అండ్ జెర్రీ, కానీ కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఆ తర్వాత వాడు బయటికెళ్లాడు. మేజర్ రాత్రి బార్లో నుంచి వస్తుంటే వీడి ఫ్రెండ్స్ ఆయన చిత్త కొట్టేశారు. అయ్యో, అప్పుడు పోలీస్ కేసు అవుతుంది. లేదు, పోలీసులకి కాల్ చేయొద్దని ఆ రోజు వాచ్మెన్ గంగకి చెప్పాడంట. ఆ మేజర్ ని కొట్టడానికి తనకి ఛాన్స్ రాలేదని సుమేష్ చెప్పాడు. మరుసటి రోజే వాడిని ఊరికి పంపించేశాను. మంచి పని చేసావు. ఆకాశవాణి పద పోదాం. వస్తున్నా. రా. ఎక్కడికి? మోకాళ్ళ నొప్పికి డాక్టర్ దగ్గరికి. మన షెనాయ్ నగర్ లోనే మంచి డాక్టర్ ఉన్నాడు. తెలుగతనే. ఆ డాక్టరే అనుకుంటా. శకుంతల క్లినిక్. కరెక్ట్. అదే క్లినిక్. నేను ఈ రోజు కేక్ తయారు చేశాను. తమ్ముడికి ఇష్టం కదా, కొంచెం తెచ్చివనా? కేకే కదా, ఎప్పుడు ఇచ్చినా తింటాం. అవి ఎండు రోజులు కదా, నెక్కికి ఇష్టం. కొంచెం ఇవ్వండి, రాత్రికి చట్నీ చేస్తాను. ఇలాంటి వండకూడదని ప్రత్యేకంగా చెప్పాడు హౌస్ ఓనర్, అందుకే టెంప్టేషన్. అందుకోసమా? కమాన్ ఆకాశవాణి. కమింగ్. కేసు అవుతుందా? డెహ్రాడూన్లో మన మిలిటరీ క్యాంపులో బోఫోర్స్ గన్తో కొంతమంది ఫొటోస్ దిగుతుంటే వాళ్ళ బెండ్ తీసినప్పుడు నేను ఆల్రెడీ మందులో ఉన్నాను. దట్ టు రియలీ స్టౌట్ పంజాబీస్. వీళ్ళేమో చిన్నపిల్లలు అంటారు. దాన్ని వదిలి ఒక్కోసారి అలా జరుగుతుంటాయి. ఈ వీడియో చూసావుగా, దూడని చంపబోయిన సింహం మీదకి అడవి గేదెలన్నీ కలిసి అటాక్ చేశాయి. చూడు, సింహం ఈగో కడలేదు, ఇంజ్యూర్ అవడానికి ముందే పారిపోయింది. నువ్వేమో ఈగోకు పోయి తనులు తిన్నావు. ఒక్కోసారి వీడి చెప్ప పగలగొట్టాలనిపిస్తుంది. మరెందుకు కొట్టట్లేదు? మా కోడలు ఫీల్ అవుద్ది. టెస్ట్ బేబీ కదా, అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను. నువ్వు కూడా కొంచెం నేర్చుకోవాలి యాంగర్ మేనేజ్మెంట్. మనకు ఆర్మీలో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కదా, అలాంటిదే. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏం లేదు. మనం ఓ డాక్టర్ని కలుద్దాం. సెల్ఫ్ కంట్రోల్కి నాకు డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు. మనం ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. చిన్న కృష్ణ, వదలరా. అదేం లేదు, నువ్వు మాట్లాడు. ఏంట్రా, ఏమైంది? మనం డాక్టర్ని కలుద్దాం. డాక్టర్ బోస్ గారు 5 భాషలు మాట్లాడతారు. బట్ ఆయన ఏ లాంగ్వేజ్ మాట్లాడినా ఆ యాస్ ఉంటుంది. నేను ఈరోజు ఉదయం నుంచి ఆలోచిస్తున్నా. నాకిప్పుడు బాగానే ఉందనిపిస్తోంది. బాగుండాల్సింది నీ ఎదుటి వాళ్ళకి. ఈ డాక్టర్ తెలివైనడు. ఈ కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదిగో, నేను యోగా చేస్తే ఎలా ఉంటుంది? బెస్ట్. మన ప్రధానమంత్రి బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. నీకు ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది. సైక్రియాటిస్ట్ అని బోర్డే ఉండదు అక్కడ. ఆయన మెయిన్ బిజినెస్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్. వుడ్ వెయిట్ కాదు, మనుషుల వెయిట్. వెయిట్ లాస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లినిక్ ఇన్ మద్రాస్. కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు కలలో నేను కొన్ని చూస్తుంటా. నా పాత ఎల్లో కలర్ మారుతి కారు నేను డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. ఒక పెద్ద కొండ మీదుగా మంచు, మేఘాలు, చల్లని వాతావరణం, మెలికలు తిరుగుతున్న నల్లని స్మూత్ రోడ్. అలాంటి వాతావరణంలో నేను ఒక్కడనే కారులో వెళ్తున్నా. గాల్లో తేలుతున్నట్టు మెల్లగా మెల్లగా తేలిపోతున్నాను. ఓ, నువ్వు వెయిట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ ఎందుకు చూస్తున్నారు? న్యూట్రిషనిస్ట్ మీట్ అవ్వాలంటే వెయిట్ మెజర్ చేయాలి. యా. అయ్యో, ఇది
వెయిట్ లాస్ కాదండి అది మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఇంతలో సడన్ గా మరి ఎల్లో మార్తి కారు అది లోయలో పడిపోయింది సార్. నువ్వు అందులోనే ఉన్నావా? లేదు, నేను 5 సెకండ్స్ ముందే పాస్ పోసుకోవడానికి దిగాను. ఈ టాబ్లెట్ రాత్రి పడుకునే ముందు వేసుకో. సార్ ఎల్లో టాబ్లెట్స్ ఎక్కడ ఇచ్చారా? ఇది పనిచేయట్లేదు. ఇదే కంపెనీలో వేరే టాబ్లెట్ ఒకటి ఉంది, ఆకుపచ్చ రంగులో. అది ఇవ్వండి. ఓ పని చేయి అయితే, నువ్వే వచ్చి కూర్చో ఇక్కడ. సార్ ఎల్లో టాబ్లెట్ ఓకే. అయితే వెనక్కి పడుకుని సరే సార్. కళ్ళు మూసుకో. హలో మిలిటరీ మ్యాన్, ఏంటి ఎలిజబెత్ రెడీ అయిందా? పిలువమంటారా సార్? పిలు. ఓకే సార్. ఆ లాస్ట్ పేషెంట్ ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు, అందుకే లేట్ అయింది. ఏం పర్లేదు, ఈ రోజంతా ఫ్రీగానే ఉన్నాం. అయ్యో ఈ రోజు నేను బయటికి వెళ్ళాలి. నేను నా వైఫ్ కలిసి ఫంక్షన్ కి వెళ్ళాలి. స్కిప్ చేసే అవకాశం లేదు. ఏమనుకోవద్దు, రేపు కష్టం, ఎల్లుండి కలుద్దాం. మనం సెట్ చేసేద్దాం. ఫ్రాక్చర్ ఉందా? ఇంకా సెషన్స్ కి సిస్టమేటిక్ గా అటెండ్ అవ్వాలి. మళ్ళీ వచ్చేటప్పుడు 200 పేజీల నోట్బుక్ తీసుకురండి. గుర్తుంచుకోండి, మీరు వచ్చినప్పుడల్లా అది మీ చేతుల్లోనే ఉండాలి. ఓకే సరే డాక్టర్. సరే బాయ్. ఈ రోడ్డు చివరిలో ఒక పెట్ షాప్ ఉంది. ఈ పక్షులు, కుక్కలు, చేపలు అమ్మే షాప్ అది. అక్కడ మీకు నచ్చింది ఏదో ఒకటి కొనండి. ఒక చేప పిల్లైనా సరే ఒక చిన్న గాజు బాక్స్ లో నీళ్లు పోసి ఆ చేపను పెట్టి చూడండి. కొన్నాళ్ళకి మందు కొట్టడం మానేస్తారు. ఇంకా చేపకు పేరు పెట్టి చూడండి, ఎలిజబెత్. అయ్యో ఆ పేరు పెట్టకండి, అది నా భార్య పేరు తెలుసా. మీరు వేరే ఏదైనా మంచి పేరు పెట్టండి. ఉంటాను మరి. ఓకే. సారీ సారీ సారీ, రా. అసలే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ దట్స్ క్యూట్. చిన్ని కృష్ణ, ఫిష్ ఇది కాదు, మరి అది నా పెట్. దీని పేరేమై ఉంటుంది? బాగా నొప్పిగా ఉందా సార్? ఇది చాలా మంచి కుక్క సార్, అసలు ఇలా చేయదు. Inonte Damor. What does it mean, ma'am? Inonte Damor is flooded by love. Actually, Muse is similar to Deruda. To simplify it, Plantamo. Plantamo is full of love. Oh, full of love. Merci, madame. Daria. మెర్సీ మేడం. Daria. మెర్సీ మేడం. హలో హలో, నేను చూశాను నువ్వు మైమర్చిపోయి బొమ్మ వేయడం. మ్యామ్ ఐ వాజ్ మల్టీ టాస్కింగ్. ఓహో, జెస్పే పైర్ బాయ్స్ తో జెస్పే నోయే నెది మోర్. ప్యారిస్ కి వెళ్ళాక యూనివర్సిటీలో నీ ఫ్రెంచ్ లో అస్సలు మాట్లాడుకు. అది టివు. ఓ గుడ్ ఫ్రెంచ్. మ్యామ్ ఈ లైట్ గ్రీన్ సారీ కట్టుకొని ఇవి పెట్టుకుంటే ప్రిట్టిగా ఉంటారు. కానీ ఈ హెయిర్ స్టైల్ కొంచెం వెయిట్ 1 minute. వావ్ నైస్ మ్యామ్. Very pretty, ma'am. Oh yeah. Come on. Come on in. Come. హాయ్. హలో. పేరేంటి? మేజర్ జిమ్మీ. మేజర్ జిమ్మియా? మేజర్ జిమ్మీ. దాని రోజు వాకింగ్కి తీసుకెళ్తూ ఉండాలి, లేకపోతే అలా కరుస్తుంది. Come inside. Come. హాయ్. హలో. ఫోటో చూసి నన్ను గుర్తుపట్టలేదు కదా? లేదు. అందులో గడ్డం లేదు, నా పెళ్లి కోసం పెంచుతున్నాను. మొక్కు మా అమ్మది. కూర్చో. సారీ, గుర్తుపట్టలేదని ఏమనుకోవద్దు. ఇది నా బ్రదర్ చేసిన పని.
వాడు హైదరాబాద్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ లో పనిచేస్తున్నాడు. ఓ బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసావా? హా, అందులో గొడ్డలు ఉంది కదా, అది చేసింది వీడి టీమే. హా. ఎండ్ టైటిల్స్ లో వీడి పేరు కూడా వచ్చింది, ఆన్సన్ అని. ఆన్సన్ మీరు అల్ఫోన్స్ తనా? ఆహా, ఆల్ఫోన్సా ఆన్సన్. మమ్మీ ఆల్ఫోన్సోకి డివోటీ. నేను అమ్మాయిగా పుట్టుంటే ఈ పాటికి నన్ను అయి ఉండేవాడిని. అబ్బాయిలు ప్రీస్ట్ కూడా అవ్వచ్చు. ఈ విషయం మనం నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను 7 ఏళ్ళు ప్రీస్ట్ గా ట్రైనింగ్ తీసుకున్నాను, తర్వాత మానేశాను. తమిళనాడు గవర్నమెంట్ లో వెహికల్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు కదా? అవును, చెన్నైలో సెటిల్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నాను. నిజానికి నాకు కూడా మీ డిపార్ట్మెంట్ తో రిలేషన్ ఉంది. అవునా? అప్పుడప్పుడు ఫోటోలు తీస్తూ ఉంటారు స్పీడ్ గా వెళ్ళినప్పుడు. ఓ సార్ చెప్పండి సార్. లైసెన్స్ ఇవ్వు. ఏంటి సార్? లైమ్ సోడా ఇవ్వు. Okay, నీకేం కావాలి? నేను టీ తాగొచ్చాను, నాకే వద్దు థ్యాంక్స్. ఓకే మ్యామ్. ఓకే చాలు. నేనేం మాట్లాడుతున్నాను? లైసెన్స్ ఇవ్వు. హ? నీది 2 వీలరా కారా? 2 వీలర్. రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పు. ఏం లేదు, అదే ఫోన్ లో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఓ TN01 RT 1243. RT 1243. నీ మీద 8 టికెట్స్, 3200 ఫైన్. పెద్దగా ఆలోచించాల్సిన పనేం లేదుగా. అలా నీతో ఎవరు చెప్పారు? అది నేను ఆ ఫైన్ క్యాష్ ఇస్తే అదే ఆఫీస్ లో కట్టేస్తారా మీరు? బెస్ట్, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. నా మనసులో ఏముందో నీకు ఇట్టే తెలిసిపోతుంది. మన ఇద్దరికి సింక్ కుదిరింది, నాకు అర్థమవుతుంది. అయ్యో నా దగ్గర ఇప్పుడు క్యాష్ లేదు. పక్కనే ఏటీఎం ఉంది, తీసుకొస్తాను. బెటర్. 3200 చేంజ్ లేకపోయినా వచ్చాయి, నేను చేంజ్ ఇస్తాను. మీరు ఈ డ్రింక్ తాగుతూ ఉండండి, ఇలా పోయి అలా వస్తాను. ఓకే. ఫైన్ కట్టాలంటే ఫైన్ పూరా కదా. ఈ అమ్మాయి నచ్చింది. దీంట్లో బాగా ఉప్పు ఎక్కువ అయింది. మేజర్ చిన్ని కృష్ణ పేరుకి దేహానికి మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. మీ కుక్క ఎక్కడ గెలిచింది? ఇక్కడ పైన అర్థమైంది. ఇంజెక్షన్స్ చేయించుకున్నారా? 2 చేయించుకున్నాను, ఇంకా ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ కు 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. అది మళ్ళీ కలిస్తే సోప్ పెట్టి కడిగితే చాలు. మేజర్, అన్ని యాంగిల్స్ లో చెక్ చేసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. మెయిన్ ఇష్యూ ఈ ఒంటరితనమే. మేజర్, మీరు మదపటేనుగుని చూసారా? అందరూ దాన్ని చూసి భయపడిపోతారు. అది మాత్రం కింగులాగా పదులన్నీ తిరిగేస్తుంది. కొన్ని రోజులకు దానికి వయసు పెరుగుద్ది. అప్పుడు అది ఆటోమేటిక్ గా సౌమ్యంగా మారిపోతుంది. తర్వాత జనావాసాలకి దగ్గరగా వచ్చి అక్కడక్కడే తిరుగుతుంటుంది. అప్పుడు ఫారెస్ట్ గార్డ్స్ టిష్యూ ట్రాంక్లైజర్ లో ఎక్కించి ఆక్షన్ వేసి ఎంతో కొంత కమ్మేస్తారు. యజమాని దాన్ని అలంకరించి పండగలకి పబ్బాలకి ఊరేగింపులకి అతికించి డబ్బులు చేసుకుంటాడు. అలాగే ఒక మేజర్ గా నువ్వు ఎన్ని యుద్ధాలు చేసావో జనాలకు అనవసరం. నీకు తెలియాల్సిందే సమాజంలో బతకడం. జనంలోకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకలా? ఐ స్టిల్ క్యాన్ గో ఫర్ ఎ సర్జికల్ స్ట్రైక్, బట్ పెళ్లికి వెళ్ళాలంటే నాకు భయం. అది ఆల్రెడీ నేను సెన్స్ చేశాను. మీ నోట్ బుక్ చేయండి. బ్రౌన్ పేపర్తో అట్టేసి లేబుల్ కూడా అంటించారుగా, వెరీ గుడ్. ఇది మీకు టాస్క్ బుక్ లాంటిది. ఇది ఎప్పుడు మీ చేతుల్లోనే ఉండాలి. ఒక టాస్క్ మొదలు పెట్టే ముందు నిలువుగా పేజీని 2గా డివైడ్ చేయాలి. మీకు ఫస్ట్ టాస్క్ ఏమిచ్చాను? గెట్ ద పెట్. ఈ కుక్కని కొనడానికి ముందు మీ లైఫ్ ఎలా ఉండేది? మనసు ప్రశాంతంగా ఉండేది. ప్రశాంతం. అది ఈ లెఫ్ట్ సైడ్ నోట్ చేయాలి, మనసు ప్రశాంతంగా ఉండేది. ఈ రైట్ సైడ్ కుక్క కొన్నాక ఎలా ఉందో రాయాలి. కుక్క 2 చోట్ల కరిచింది. ఇక్కడికి రావడానికి ముందు ఇది కంప్లీట్ చేసుకొని రావాలి, లేకపోతే పనిష్మెంట్ గా థ్రెడ్ మిల్ ఎక్కించి పరిగెత్తిస్తా. చాలా ఈగో ఉన్నట్టుంది. ఆవేశం కూడా ఉంది. ఈగో వల్ల ఆవేశం వల్ల ఏం ఉపయోగం లేదు. తగ్గించుకోండి. శరీరాన్ని తగ్గించుకుంటున్నప్పుడు ఈగో తగ్గించుకోవడం పెద్ద పనే. ఇప్పుడు టాస్క్ నెంబర్ 2, సే సారీ డివైడ్ చేయి. ఓ చిన్నపిల్లాడు పళ్ళురాలు కొట్టావు కదా, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. చెప్పాల్సిందే. సారీ ఈగోని బరస్ట్ చేస్తుంది. పట్టుకోండి పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. సారీ. ఇంకోసారి అలాంటి ఫోల్ లాంగ్వేజ్ నీ నోట్లోంచి బయటకు వచ్చిందనుకో, పళ్ళు కాదు ఈ ఎముకలు ఇచ్చేస్తా. రాస్కల్. ఇది కూడా సేవ్ చేయి. ఇది మీ టేస్ట్. నీ పెళ్లి విషయంలో అమ్మకేం అభిప్రాయాలు లేవా? ఇది అమ్మ డిపార్ట్మెంట్ కాదు. అయినా కూతురు పెళ్లికి అమ్మెందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి? నీ వివాహం అయ్యాక మేమందరం నేను మిస్ అయిపోతాం. నువ్వు నిజంగా సింగిల్ పీస్వి. హాయ్,
హలో. కొత్త అప్డేట్స్ ఏమున్నాయి? మనం ఒక డెడ్ లైన్ పెడితే బాగుంటుందేమో. అబ్బాయిలకి అమ్మాయిలకి లిస్ట్ తయారు చేసి టాపర్స్ కి పెళ్లి చేసేద్దాం. సూపర్. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. జఫర్ పెళ్ళైందా నీకు? నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను. హై నైస్. విద్య నీది లవ్ మ్యారేజ్ కదా? బెస్ట్ టీమ్ అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ చేయడానికి మీది. ఇతను ఓకే. గుడ్ చాయిస్. అమ్మా 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 ఇక్కడ 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 స్ట్రైట్ పెట్టు. అక్కడ నీకు ఇంతవరకు ఎవరు నచ్చలేదా? దట్స్ ఓకే, మనం మంచి డాక్టర్ని కలుద్దాం. నేను కొద్ది రోజుల నుంచి చాక్లెట్లు తినట్లేదు. నీకు తెలుసు కదా? వెయిట్ లాస్ కోసం. వెయిట్ లాస్ కోసం కాదు, వేరే స్టోరీ ఉంది. మరైతే రివీల్ చేయని ఫ్లాష్ బ్యాక్ స్టోరీయా? మ్యాట్రిమోనీలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ చూసాను. ఏంటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సబ్జెక్ట్ చాక్లెట్ ప్రొడక్షన్. చాక్లెట్ ఇంట్రెస్టింగ్. చాక్లెట్ అంటే నీ వీక్నెస్ కదా. ఇద్దరం ఫోన్లో క్లోజ్ గా మాట్లాడుకునేవాళ్ళం. అతని మెసేజ్ వచ్చిన ప్రతిసారి చాలా సంతోషంగా అనిపించేది. నువ్వు రాక్షసివి. నువ్వు నాతో అన్నే లేదు. ఈ కోతి గురించి నేను నీకు అన్నీ ముందే చెప్పేశాను. అలా మేము 2 వారాలే మాట్లాడుకున్నాం. తర్వాత బ్రేకప్. ఏం జరిగింది? అది మేమిద్దరం మీట్ అవుదాం అనుకున్నాం. అతను వాళ్ళ ఇంట్లో నా గురించి చెప్పాడు. వాళ్ళకి మా అమ్మ గురించి కూడా తెలుసు. వాళ్ళమ్మ నేను ఎలా ఉంటానో చూడాలని అడిగింది. నేను ఒక ఫోటో తీసుకుని వాళ్ళకి పంపించాను. ఇంకేముంది, వాళ్ళ మమ్మీ ఫ్లాట్. మరి వాళ్ళమ్మ నాది డిసెప్టివ్ ఫేస్, నా మనసులో ఉండేది వేరు, మొహంలో కనిపించేది వేరు అని అన్నాను. నా ఎగో హర్ట్ అయింది. వాడిని బ్లాక్ చేస్తాను. ఏంటి, సరదాగా జోక్ చేసి ఉండొచ్చుగా? నేను ఇంకా ముందుకెళ్ళలేను. మళ్ళీ చాక్లెట్ కూడా తినాలనిపించలేదు. ఓ వారం పట్టింది నార్మల్ అవడానికి. చాక్లెట్లు నా ఇంట్లో. అయ్యా, చాక్లెట్స్ గురించి వదిలే. నీకు అతనికి బాగా సింక్ అయింది కదా. నంబర్ ఉంటే ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టు. అవును, అదే బెస్ట్. వెంటనే మెసేజ్ పెట్టాం. నంబర్ అయితే ఉంది, బట్ వద్దు. ఏయ్, నా అభిమానం అంగీకరించట్లా. రీ, ఏం చేస్తున్నావు? వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఎలా ఉన్నావు? గుడ్. ఓహో, నా ఫోన్ ఎక్కడా? అయ్యో. రే, నా ఫోన్ ఇచ్చే. చాక్లెట్ కి మెసేజ్ చేశానని మాత్రం చెప్పకరా. ఇట్స్ ఓకే. ఏమేం చేసావు? పెద్దగా టాపిక్స్ ఏం లేవని చెప్పాను. హ్యాపీ కృష్ణాష్టమి అని మెసేజ్ చేశాను. మళ్ళీ గంజాయి తాకున్నావా? మెసేజ్ వచ్చింది. ఏమని రిప్లై ఇచ్చాడు? థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ అని. అయితే సేఫే. జితిన్ నీ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. పొరపాటున వేరే పని పీకేసామంట కదా? పొరపాటున పీకలేదు, కావాలని పీకాను. ఆ అవకాశం కోసం చాలా రోజులు ఎదురు చూశాను. ఇంటి రెనోవేషన్ పనులు ఎలా జరిగాయి? ఆ పనుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 37 రోజులు వర్కర్స్ అందరూ ఇంట్లోనే తినడం, పడుకోవడం, పనిచేయడం. అందరూ పనైపోయి వెళ్లిపోయిన తర్వాత మా ఆయనకి అందరినీ మిస్ అయిన ఫీలింగ్. ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లోనే అబ్బాయికి మ్యారేజ్ చేసేయాలి. ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నట్టు చూస్తున్నాం. మ్యాట్రిమోనియల్ సైట్ లో 2-3 నచ్చాయి. అప్పుడేమో వీడు యూరోప్ వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్లేలోపు సెట్ చేసేయాలి. మా క్లినిక్ లో కొత్తగా ఒక డాక్టర్ జాయిన్ అయింది. MDS చేసింది. వెరీ ప్రిటీ. అవునా? మంచి అమ్మాయి, పేరు అమృత. ఏదో ఒకటి చేసి సంబంధం సెట్ చేసుకోవాలి. రా. ఏం కావాలి మేడం? ఆహా, పుట్టుకతోనే వీడి హెయిర్ కలర్ ఇలా ఉందా? లేదు మేడం, రీసెంట్ గా కలర్ వేయించుకున్నాను. సరే, నీకేం కావాలి? లైట్ గా ఏమైనా తిందామా? నాకు టీ మాత్రమే చెప్పు. ఓకే, ఒక టీ, ఒక హార్లిక్స్, ఒక రవ్వ దోశ, ఒక రవ్వ దోశ. ఏరా, నీకు మీ అమ్మలాగే అందంగా ఉండి MDS చేసిన డాక్టర్ ఓకేనా? నువ్వు టైర్డ్ అయినట్టున్నావు, కొంచెం మంచినీళ్ళు తాగు. చాలా అందంగా ఉంటుంది. నేను ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను, నీకు గుర్తుందా? ఎవరు? చెన్నైలో. అమ్మ మాత్రమే ఉన్న అమ్మాయి. ఎస్, మంచి అమ్మాయి, కానీ నేను కట్ చేసిందన్నావుగా. లాస్ట్ వీక్ తను నాకు మెసేజ్ పెట్టింది. ఇప్పుడు తను అవైలబుల్. వెరీ గుడ్, నాకు కూడా ఇష్టమే. నాకు కూడా వెరీ క్యూట్. మన ఇంటి రెనోవేషన్ కైన డబ్బులు వేస్ట్ అవ్వలేదు. అన్నా అవును సార్ ఒక్క నిమిషం అన్నా, నేను ఇదే ఆర్డర్ ఇచ్చాను, పార్సల్ చేయండి. అన్నా అతను బిజీగా ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. సరే వదిలేండి, నేనే పార్సల్ చేసుకున్నాను. ఆ చట్నీ ప్యాక్ ఇవ్వండి అన్నా. సారీ, తెలుగా మీరు? తప్పుగా అనుకోకండి, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి.
ఇక్కడ ప్రాపర్ సర్వీస్ లేదు. హలో, ఏంటి ఇక్కడ దోస్త్ తినడానికి వచ్చావా? కాదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చా. కామెడీ. సీ యు. నీకు షుగర్ ఉందా? షుగర్, డయాబెటీస్, ఫ్యామిలీలో. షుగర్ ఉంటే ఈ పాటికే బిజినెస్ క్లోజ్ అయ్యేది. యాక్చువల్లీ అదంత పెద్ద విషయం కాదులే. నేను అమ్మకి కాల్ చేస్తాను. అమ్మ నీతో మాట్లాడాలని చెప్పింది. 1 minute. అన్నా, 2 minutes ఇక్కడ ఉంచుతాను, ప్లీజ్ తినకండి. సారీ. రెడీ. హాయ్. అమ్మా. ఏంటి ఏమంటోంది? ఇదిగో. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? ఫైన్ ఆంటీ, హౌ ఆర్ యూ? ఓ బాగున్నాం. నా గురించే మాట్లాడుకుంటున్నారా? గుడ్ థింగ్స్. నీ నవ్వు చాలా బాగుంది. నేను వర్క్ చేసేది డెంటిస్ట్ గా కదా, బాగా నవ్వేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్. నీకు ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వాడి కామన్ సెన్స్ కొంచెం తక్కువ. వాడితో నేను మాట్లాడినవన్నీ నీతో చెప్పకూడదుగా. అది ఓకే ఆంటీ, చిన్న పిల్లాడు. స్మార్ట్ గా. నాకు నువ్వు బాగా నచ్చావు. మిగిలిన విషయాలు ఇద్దరు మాట్లాడుకోండి. బాయ్. బాయ్ ఆంటీ. అమ్మ ఓవర్గా ఎగ్జైట్ అవ్వద్దు. సరే ఉంటా. తనది నిజంగానే డిసెప్టివ్ ఫేస్. నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి. ఎస్ 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 1 second. అమ్మ చెప్పింది నిజమే. ఏది, నా ఫేసా? కాదు, నీ నవ్వు. ఆ 162. నేను చెప్పాను కదా. హాయ్ చిన్ను. హలో. నేను చూస్తాను. తను నా ఫ్రెండ్ కూతురు. మీ అమ్మాయా? లేదు, నా స్టూడెంట్. 161. నీకు మ్యారేజ్ అయిందా? లేదు. కొంచెం స్లిమ్ అయ్యావంటే పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు వెంటపడతారు. ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అండ్ తనకి నేను ఇలా ఉంటేనే ఇష్టం. మరి వెయిట్ లాస్ క్లాస్ లో ఎందుకు జాయిన్ అయ్యావు? అది డ్రెస్ వేసుకోవడానికి. తనకు డ్రెస్ డిజైన్ చేసింది, దానికోసం కొంచెం స్లిమ్ అండ్ ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకోవడం లేదు, దానివల్ల నా బ్యూటీ డ్యామేజ్ అవుతుంది. Sorry, uncle. Can you give the ball? ఓకే, బాయ్ 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 బాయ్. టీచర్ చాలా ప్రెటీగా ఉంది కదా. సూపర్. సార్ డాక్టర్ గారు బయటకు వెళ్ళారు. ఇక్కడున్నారేంటి? అది వెయిట్ లాస్కి. ఫోన్ మర్చిపోయాను. మేజర్, నేను ఈ మీసం ఎందుకు పెంచుతున్నానో తెలుసా మీకు? ఇది కాన్ఫిడెన్స్ కోసం. నిజం చెప్పాలంటే నేను ఊరికే ఏడ్ చేస్తాను. ఎవరైనా నా కళ్ళలోకి తీక్షణంగా చూస్తే భయంతో ఏడుపు వచ్చేస్తుంది. బట్ ఈ మీసం ఉంటే అదొక ధైర్యం అంతే. మీన్స్ మనకున్న వీక్నెస్ ఏంటో మనమే కనిపెట్టేయాలన్నమాట. ఆ వీక్నెస్ ఏంటో తెలిస్తే మనం దాని గురించి ఆలోచిస్తూ అప్పుడు సొల్యూషన్ తెలుస్తుంది. ఆ నోట్బుక్ ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి మేజర్కున్న వీక్నెస్? నాకు ఈ లేడీస్ అంటే. లేడీసా మీ వీక్నెస్? అది కాదు మరి. నాకు ఈ లేడీస్తో మాట్లాడాలంటే అనీజీగా ఉంటుంది. భయమా మీకు? భయం ఏం లేదు, కానీ వాళ్ళతో మాట్లాడాలంటే మా అమ్మకి పుట్టుకతోనే మాటలు రావు. ఆవిడ మౌనంగా ఉండేది. నాన్నేమో ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు.
నేను తీస్తాను సార్. రండి సార్. ఏంటి సార్ లేట్ అయింది? మీ కుక్క అరుస్తూనే ఉంది సార్. దానికి బాగా ఆకలేసైనా ఉండాలి లేదా భయమేసన్నా ఉండాలి. భోజనం చేయలేదా సార్? సరే రండి సార్. Oh, no. Dani, you keep it here and like this. Ha. ఈ రోజు మనం స్త్రీల గురించి మాట్లాడుకుందాం. మేజర్, మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? అవసరం అనిపించలేదు. పర్వాలేదు, నిజం చెప్పండి. పర్వాలేదు. డాక్టర్, మీరు ఎవరినైనా చంపారా? మీరెవరినైనా చంపారా? లేదు. ఓసారి మాత్రం మా ఊర్లో చిన్నప్పుడు ఓ కోడిపుంజుని చంపాను. నేను మనుషుల్ని చంపాను. ఒక జీవాన్ని చంపే అధికారం దైవానికే ఉంది. అవును. బట్ లీగలీ ఆ అధికారం సైనికుడికే ఉంటుంది. మీన్స్ సోల్జర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. పెళ్లి చేసుకొని దేవుళ్ళు కూడా ఉన్నారు కదా. దేవుడు పెళ్లి చేసుకున్నాడో లేదో ఎవరికి తెలుసు. హాయ్. హాయ్. కొత్తగా జాయిన్ అయింది. లైఫ్ లో ఇంట్రెస్టింగ్ ఏమైనా జరిగిందా? మీ వయసే తక్కువ కాదు కదా, బయలాజికల్ అవసరాలు ఏమైనా? అదే ఇది ఆ బుక్ లో నోట్ చేయక్కర్లేదు. ఫూలిష్ గా. ఇప్పుడు చెప్పండి, వింటాను. నాకు 29 ఏళ్ల వయసు ఉన్నప్పుడు. ఓ, యుక్త వయస్సు. చెప్పండి. నాకు 29 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఎవరెస్ట్ కు వెళ్ళాను. హోటల్ ఎవరెస్టే కదా? మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ ఎక్కేసారా మీరు? దేవుడా, ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఇక నుంచి నా క్లినిక్ లో స్పెషల్ అకేషన్స్ కి, యానివర్సరీకి గెస్ట్ గా రావాలి. భయంకరమైన చలి ఉంటుంది. అయితే నువ్వు అది ఎవరెస్ట్ టాప్ మీద చేసేవా? వెరీ రొమాంటిక్. అక్కడ నెల ముందు నేపాల్లో చిన్న క్యాంప్ జరిగింది. ఒక చైనీస్ అమ్మాయి. తన పేరు గుర్తుందా? గుర్తుంది గాని పేరు చెప్పను. చెప్పకపోయినా పర్లేదు, నాకు ఎలాగూ చైనీస్ రాదు. ఇంతకీ గర్భవతయింది అతను? 3 వారాలు మా ఇద్దరి మధ్య అఫేర్ నడిచింది. తనకి ఇంగ్లీష్ అర్థం కాదు, నాకు చైనీస్ అర్థం కాదు. బట్ చాలా ఆనందంగా ఉండేవాడు. ఒక నెల గడిచేలోపు తను ఇంగ్లీష్ నేర్చుకుంది, నేను చైనీస్ నేర్చుకున్నా. తర్వాత వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఎవరైనా? లేదు. ఆ తర్వాత మీకెవరి మీద కొంచెం కూడా ఫీలింగ్స్ రాలేదా? లేదు. ఓకే. ఆవిడికి ముందు కాలేజీలో చదివేటప్పుడు ఓ క్రష్ ఉండేది. క్లాస్మేట్సా, టీచర్సా? ఎవరు? శోభన. శోభన? సినిమా హీరోయిన్ శోభన. అయ్యో. ఆవిడ ఆ రోజుల్లో సినిమాలో చూసి ప్రాణంగా ప్రేమించాను. బెస్ట్. ఆ సిగ్గు చూడు. మేజర్, ఆ టీచర్ని గమనించారా మీరు? ఆవిడచ్చం శోభంలాగే ఉంటుంది. ఈ ఉదయం నా భార్య ఎలిజబెత్ కూడా ఇదే మాట నాతో. ఆవిడ పిలవమంటారా? టీచర్! సార్, వెయిట్ తగ్గినట్టున్నారు. నేను శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను మేజర్ కదా. సార్, వెళ్ళేటప్పుడు చెప్పండి, క్యాబ్ షేర్ చేసుకుందాం. 300 రూపాయలు. సెషన్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నేను వాళ్ళకి చెప్పేసి వస్తాను. ఏం చేస్తున్నారు మీరు? నేను వేరే చోటుకి వెళ్ళాలి. ఇది కూడా పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. 150 మిగులుతాయి. పక్కనే శోభన. టీచర్, మీ హస్బెండ్ లేరుగా? నేను ఆర్మీలో పనిచేశాను. మద్రాసులో చాలా వేడి. మిరపకాయ బజ్జీలు ఇష్టమా? ఏంటి సార్? ఏం లేదు. ఆ పాటవే వాల్యూమ్. ఎంత సువాసన వస్తుందో. పుదీనా ఆకండి. మామీ అటు చూడు. ఇద్దరు కలిసి ఒకే కార్లో.
నేను నీతో ఈ విషయమే చెప్దాం అనుకుంటున్నా. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వద్దన్న నీ ఐడియా సూపర్ అమ్మా. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎలా చేసుకుంటామో వెడ్డింగ్ కూడా అదే సెటప్ లో చేసుకోవాలి. టోటల్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం. నిజమే కదా, ఆ డబ్బులన్నీ వేరే వాటికి వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఆ డబ్బుతో నాకేం చేయబోతున్నావు? ఎనీ కట్నం? మళ్ళీ కట్నం. నీ సేవింగ్స్ ఎఫ్డీ చేసుకో అంతే. మరి నేను బతకాలి కదా. మద్రాసులో మెయింటెనెన్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఆ టెన్షన్ అవసరం లేదు. మనం నెక్స్ట్ మంత్ మెడ్రాస్ వదిలేస్తున్నాం. అభి ఆంధ్రాలోనే సెటిల్ అవుదాం అంటున్నాడు. కాకినాడలో వాళ్ళకు ఫ్లాట్ ఉంది. వాళ్ళమ్మ చాలా సెన్సిబుల్. దూరంగా ఉంటేనే బాగుంటుంది, మీరు వేరుగా ఫ్యామిలీ పెట్టండి అని చెప్పింది. గుడ్ కదా? నేను కూడా మీతో కలిసి ఉండకూడదు. అదే నీకు సర్ప్రైజ్. ఆ సేమ్ అపార్ట్మెంట్ లో నా పేరు మీద 2 BHK ఫ్లాట్ నేను బుక్ చేశాను, ఫుల్ గా నా డబ్బులతో. నువ్వు అక్కడ ఉంది కానీ. బట్ నాకు ఇక్కడ క్లాసులున్నాయి. అక్కడ కూడా కాలేజ్ ఉన్నాయి కదా, ఫ్రెంచ్ క్లాస్ లో అక్కడ తీసుకొచ్చలే. అమ్మా నేను నీకు కార్ కొంటాను, ఎక్కడికి వెళ్ళాలన్నా కారే. దాని గురించి ఆలోచిద్దాం. ఏమైనా సరే నీ ప్లాన్స్ మాత్రం మార్చుకోవద్దు. ఫ్లాట్ ఒక ఎసర్టేగా. నా డెసిషన్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మద్రాసు వదిలి రాను. అమ్మా, ఆ మేజర్ కి నీకు మధ్య ఏం జరుగుతోంది? ఏంటి? మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి? నీతో ఎవరు చెప్పారు? ఫ్లాట్స్ లో మీ మీద రూమర్ ఉంది, మామీ చెప్పింది నాకు. నువ్వు కూడా ఏంటి నిక్కి? అలాంటిదేం లేదు. వీళ్ళకి పని పాట లేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాగడంతా. ఇది ఇష్యూ ఏం కాదు. గాసిప్ మాంగర్స్ నాశనం అయిపోతారు. నిక్కి, ఆ రూమని కంప్లీట్ గా కొట్టిపారేయలేను. ప్రేమ క్రైమేం కాదంట. యారు తోడా డేంజర్ అంట. రే జాగ్రత్తగా వేరా నజరియా. సారీ నజరీ అమ్మా. ఓకేనా సార్? ఇటు పక్క గ్రీన్ కలర్ వేయమంటారా? ఏం చేస్తున్నావు? పుదీనా ఆకు. తమిళ్లో ఏమంటారు? కర్పూరవల్లి. ఏమైంది? కషాయం తయారు చేస్తున్నావా ఏంటి? జ్వరం. ఎవరికి జ్వరం? నిక్కీకి. నిన్న సాయంత్రం కూడా బానే ఉంది కదా. అబ్బా వస్తున్నా, నాగండి. కడవులే తెలియవే ఇల్లే. ఆహా, ఇదేనా మామీ? పెద్ద ఆర్టిస్ట్ పెయింట్ వేయడానికి బ్రష్లు కావాలంట. ఇవ్వండి బ్రష్లు. జాగ్రత్తగా దిగు. సరే నువ్వు త్వరగా రా. ఏమండి, కుక్కరమ్మ కొడుకుని తీసుకొని మన ఫ్లాట్స్కి వచ్చింది. ఏంటి విషయం? సార్ మేజర్ ని కొట్టారని చెప్పానుగా, అది ఈ అబ్బాయి సార్. సార్ కొంచెం తోడుగా రండి. మేజర్ సార్ తో మాట్లాడడానికి వచ్చాం. సరే. వద్దండి, పళ్ళు ఊడతాయి. అది నేను ఇంతవరకు ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు. అది కాకుండా ఆయనకి కోపం ఎక్కువని అందరూ చెప్తున్నారు. నాకేమో బీపీ. అదిగదిగో ఆ కుర్రాడు, అతన్ని తోడుగా తీసుకెళ్ళండి. కరెక్ట్ పర్సన్. ఇదిగోనా యూనిఫామ్ కొంచెం అర్జెంట్. సరే సార్. మీకోసం ఒక చిన్న గిఫ్ట్. నువ్వు కొంచెం వీడికి తోడుగా వెళ్ళవా? మేజర్ కాళ్లే వెళ్ళపడి బతిమాలైన కేసు వాపస్ తీసుకోమని అడగాలి. మేజర్ పులి నోట్లో తలబెట్టాలని నా వల్ల కాదు. తమ్ముడు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. బాబు రాత్రిపూటేగా ఆయన కొట్టింది. ఆయన మీ ఫేస్ చూసారా? లేదు చూడలేదు. అయితే ప్రాబ్లం లేదు. కానీ ఆయన కింద పడిపోయినప్పుడు పంచడైలా కొట్టాను. ఆయన ఇప్పుడు కొట్టచ్చు. నువ్వు రెడీయా? నా పళ్ళకి పట్టి ఉంది. మళ్ళీ కట్టించుకోవచ్చులే. ఓరి దేవుడా, ఇప్పుడేం చేయాలి? రా. కాలింగ్ బెల్ మర్చిపోయాను. అయ్యో కుక్క. ఏంటి? మీకు గిఫ్ట్ సార్.
టీ తాగుతావా రా ఆ డోర్ క్లోజ్ చేయి నిక్కీ ఆవిరి పట్టుకోవాలనుకుంటే కిచెన్లో వేడి నీళ్లున్నాయి. హాయ్ అమ్మా. లోపలికి రండి. ఫోన్లో కంటే రియల్ గా గ్లామర్ గా ఉన్నాను కదా. ఫ్లైట్ టికెట్ చీప్ గా దొరికిందని బయలుదేరి వచ్చింది. అంత చీప్ గా మాట్లాడుకురా. నీ ఒంట్లో బాగుందా? జ్వరం ఉన్నట్టుంది. ఆ? ఏంటి పళ్ళు చెక్ చేస్తున్నావా? రేయ్, ఎండిఎస్ చదివిన నాకు మెడిసిన్స్ గురించి తెలియదు అనుకున్నావా? వీడి ఉద్దేశంలో పళ్ళు పీకడానికి మాత్రమే డెంటిస్ట్ ఉండేదనుకుంటాడు. నోరు కొంచెం ఓపెన్ చేయమా. ఆ ఆ ఆ ఆ. ఎందుకు మామూలుగా ఆడొచ్చు కదా. సార్ గేమ్ ఓవరా? టచ్ పోయింది సార్, చాలా రోజులైంది ఆడి. హలో, ఈయన ఇంట్లో ఉంటాడు అనుకోలేదు. డాక్టర్ ఏంటి మేజర్, ఎప్పుడు నువ్వేనా మా ఇంటికి వచ్చేది? మరి చేంజ్, ఈ రోజు నేను వచ్చాను. అయ్యో కూర్చోదు. కొంచెం ఉంటే నా బ్యాగ్ చిరిగిపోయేది. థ్యాంక్ యూ బాబు. ఏ ఊరు బాబు మీది? గుంటూరు. త్వరగా రెడీ అవ్వు. ఎందుకు? డాక్టర్ వాళ్ళ మలయాళీ సమాజం వార్షికోత్సవం. నేను రాను. నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ధోతి కట్టుకుని రాపో. నా దగ్గర ధోతి లేదు. దోత లేకపోతే ప్యాంట్ వేసుకోరా. మేజర్ నువ్వు తప్పించుకోలేవు. ట్రీట్మెంట్ లో భాగం ఇది, అర్థమైందా? షుగర్ ట్రీట్మెంట్ లో. నేను డయాబెటీషియన్ బాబు. వెళ్దాం రా. అయ్యో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది బాబు? నేను సార్ గిఫ్ట్ గా ఇచ్చాను. ఓ వెరీ గుడ్. ఈ దీపం నాకు కావాలి. నువ్వు నాకు ఈ దీపం ఇచ్చేస్తున్నావు, నేను దీన్ని తీసుకెళ్తున్నాను. ఓకేనా? తీసుకెళ్ళండి సార్, నేను వేరేది ఇస్తాను. ఇక్కడికి వచ్చి మంచి పని చేసాం, దీపం దొరికింది. హలో, ఎలా ఉంది ఇప్పుడు? బెటర్ గా ఉంది. అయితే పళ్ళ డాక్టర్ ట్రీట్మెంట్ వర్కౌట్ అయింది. అమ్మ ఏం చేస్తుంది? నా పక్కనే నిద్రపోతున్నారు. బెస్ట్ స్టాండర్డ్ గా బెస్ట్ అని అవార్డు ఇవ్వచ్చు. సరే, నేను ఒక వెండర్ దగ్గరికి వచ్చాను. 1 hour పట్టొచ్చు, ఓకేనా? నో ఇష్యూస్. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాను. టేక్ కేర్. వాడికి ఇంకా లేట్ అవుతుందా? 1 hour అంట ఆంటీ. తలనొప్పి ఇంకా ఉందా? కొంచెం. కొంచెం విక్స్ రాస్తాను. కళ్ళు మూసుకుని పడుకో. మేజర్ చిన్ని కృష్ణ గురించి మీకు తెలియాలి. ఈ లోకంలో అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని చాలా చిన్న వయసులోనే ఒంటరిగా అధిరోహించిన ధైర్యశాలి మేజర్ చిన్ని కృష్ణ. రండి సార్, త్వరగా. మేజర్ చిన్ని కృష్ణ నీకు వేరే ఆప్షన్ లేదు. మేజర్ పేరు వింటే చాలు వాళ్ళ కాళ్ళు భయంతో వణికి వణికి ఎముకలు విరిగిపోయేవి. కమన్ మేజర్. అప్పుడే కాదు, అందరికీ నమస్కారం పెట్టు. మన చీఫ్ గెస్ట్ కి ఇవ్వబోయే గిఫ్ట్ ని స్పాన్సర్ చేసింది డాక్టర్ బోస్ క్లినిక్. అది నా క్లినిక్. ఆ గిఫ్ట్ ఇచ్చే. భయపడకమ్మా, ఆయన చాలా మంచోడు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇచ్చేయమ్మా. వడకడం అప్. స్టడీగా నిలబడం. ఏదో నేను డైట్ లో ఉన్నాను కాబట్టి మీతో ఈ కేక్ షేర్ చేసుకుంటున్నాను. హియర్ మ్యామ్, టెన్షన్ అవ్వకండి. మా అమ్మ మీలాగా ఇలాంటి విషయం చెప్పుంటే నేను చాలా ఎక్సైట్ అయ్యేదాన్ని. యూ హావ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్. ఇట్స్ రియల్లీ క్యూట్. ఇంకొంచెం సాఫ్ట్ గా చెప్పుండాల్సింది. బట్ నిక్కీ నన్ను నిలదీసి అడిగినప్పుడు మా మధ్య ఏం లేదని చెప్పాను. కానీ వెంటనే నేను నిక్కీతో నిజాయితీగా ఉండాలనుకున్నాను. అందుకే నిజం చెప్పేశాను. తనకిప్పుడు జ్వరం. నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. కొంచెం టైం ఇచ్చి చూడండి, అర్థం చేసుకుంటుంది. మరైతే
మీ మేజర్ ఎలా ఉన్నారు? ఆయనకి నేనంటే ఇష్టమో కాదో కూడా నాకు తెలియదు. వన్ వేనా? ఏమో ఏమోనా? ఆయన జనరల్ గా అసలు నవ్వరు, కానీ నన్ను చూస్తే నవ్వుతారు. నేను ఎప్పుడు ఎదురొచ్చినా కళ్ళు అప్పగించి చూస్తారు. అప్పుడు ఇది 2 సైడ్ లవ్. సో కేక్ తిని ఎంజాయ్ చేద్దాం. కేఎఫ్సి జంప్ 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 కేఎఫ్సి జంప్ రా. అయ్యో ఎంత ట్రైనింగో. భయపడకు నాంటీ, కేఎఫ్సి. మీ అమ్మ వచ్చేసింది. థ్యాంక్స్ అండి వచ్చి ఉన్నందుకు. నేను తన కోసం ఉప్మా వండాను, కొంచెం కూడా తినలేదు. నువ్వు ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి నేను వచ్చే వరకు నీకు తోడుండమన్నాను. డాక్టర్ ప్రవీణ్ గారితో మాట్లాడాను. గొంతు నొప్పి కూడా ఉంది కాబట్టి యాంటీబయాటిక్స్ వాడమన్నారు. మెడిసిన్ తీసుకొచ్చాను. నేను ఉదయం వేసుకున్నాను. డాక్టర్కి కాల్ చేసావా? ఉదయం అభి వాళ్ళ అమ్మ వచ్చారు. ఆవిడే టాబ్లెట్స్ తెచ్చారు. చాలాసేపు నాతోనే ఉన్నారు. అందుకే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. స్కూల్ వదిలేసే సమయం కాబట్టి నేను కార్తీక్ని కూడా తీసుకొచ్చాను. సమయానికి తోడుగా ఉన్నారు కదండి. కొంచెమైనా తిను, ఆంటీ ప్రిపేర్ చేశారు కదా. నాకు ఇప్పుడు వద్దు. ఎందుకొద్దు? అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలా తోసేయచ్చా? రేయ్ నువ్వు ఇంటికి పోరా. ఉప్మాని కోడికి పెడుతున్నావు, నువ్వు తినేవు. అమ్మతో ఎలా మాట్లాడాలో తెలీదా? రెస్పెక్ట్ ఎవడో నేర్చుకో. హే, నీకు చెన్నై మెట్రో ఎక్కడం ఫస్ట్ టైమా? అవును. ఓ, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేద్దామంటే ఒప్పుకోలేదు. నిక్కీ దృష్టిలో ఇది లగ్జరీ అంట. ఎంత దుర్మార్గమో కదా ఇది. అరే స్టేషన్ వచ్చేసింది. See you then. ఓ సరే అయితే బాయ్. సరే. సరే. హలో, ఈవినింగ్ ఫ్లైట్కి వస్తాను. ఇంకోసారి ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. బాయ్ బాయ్ బాయ్. మార్నింగ్ కలుగుతాం. ఓకే బాయ్. ఇంతవరకు కిస్ చేయలేదని చెప్పావు కదా. ఐ థింక్ ఆ మూమెంట్ ఇదే అనుకుంటా. కెమెరాస్ అన్నీ అటు సైడ్ తిరిగి ఉన్నాయి. సో ఇట్స్ సేఫ్. సో ఫస్ట్ కిస్. అభి మా అమ్మ ఇంకోసారి పెళ్లి చేసుకోవచ్చు. నీకు మీ నాన్న ఎక్కడున్నాడు? కెనడాలో సెటిల్ అయిపోయాడు. భార్య పిల్లలు ఉన్నారు. నువ్వు కలిసావా? అది క్లోజ్ చాప్టర్. నాకెప్పుడు ఆయన మిస్ అయిన ఫీలింగ్ లేదు. అమ్మ చాలా ఎఫిషియెంట్ కదా, అందుకే ఆయన గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అమ్మ ఎప్పుడు నా వెన్నంటే ఉండేది. స్ట్రాంగ్ క్యారెక్టర్, కొంచెం రొమాంటిక్ కూడా. నాకంత అర్థమైంది. త్వరగా రెడీ అవునికి, మామీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫంక్షన్ ఆల్రెడీ మొదలైనట్టుంది. త్వరగా పద. ఆంటీ, అయ్యో ఊడిపోయిందా? ఫ్రాడ్ లాగేశాడు. రేయ్, ఫ్రాడ్ అని పిలవకూడదు, అన్నా అని పిలవాలి. ఫ్రాడ్ అన్నయ్య. ఆంటీ, నేను మేజర్ గా డాగ్ ని మీట్ అవ్వాలి. సరే సరే పద. బాయ్. ఎనికి స్నానానికి వెళ్ళు. నేను అభితో మాట్లాడాను. ఏం మాట్లాడావు? నాకంటే ముందు మా అమ్మ పెళ్లి చేసుకుంటుందని. ఏంటి? ఏంటమ్మా అందరూ ఎదురు చూస్తున్నారు, పాట పడాలిగా, టైం అవుతోందిరా. తీసుకెళ్ళండి, అమ్మ హ్యాపీగా ఉంటే చాలు. రామీనా, టైం అవుతోంది. రా నడు. నువ్వేంటి ఏదో గొడుగుతున్నావు? నీకు స్పెషల్ గా చెప్పాలా? రా. నీ సేవయే వరముగా పువ్వులతోనే పూజించగా I really don't understand why such a big scene. I'm so happy that you would find a way. Yeah. అదిగో ఫ్రాడ్ వచ్చేసాడు. సారీ లేట్ అయిపోయింది.
హెల్మెట్ లో స్పాంజ్ మారుస్తూ స్టక్ అయిపోయాను. సరే సరే నో ప్రాబ్లం. టికెట్స్ ఇవ్వు. టికెట్ మీరు తీసుకోలేదా? వాట్ యూ సెడ్ యూ బుక్ దెమ్ ఆన్లైన్. ఓ సారీ యార్. యా 1 minute మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. జస్ట్ 1 minute. ఇట్స్ ఓకే, ఐల్ గెట్. నో 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 తనియా, యూ కమ్ బ్యాక్, లెట్ హిమ్ గో గెట్ ఇట్. నీండ చొంపೆ 4 ಟಂಡು ಲವ್ లో ఊర్తి పోపుట్రమ్మా. నువ్వు పాటలు నోకిండలే నిండు తెరలో ఓకాయించిన పొర్లాకిరి పోల పెరికి. నాకు అర్థమైంది, క్యాష్ ఇచ్చొస్తాను. ఏముంటుంది? వర్కౌట్ అవుతుందో లేదో తెలియట్లేదు. తను యూఎస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయింది. వింటర్ క్లోత్స్ కూడా కొనేస్తుంది. బాయ్ ఫ్రెండ్ యూఎస్ ఆఫర్ వద్దనుకున్నంత మాత్రాన గర్ల్ ఫ్రెండ్ కూడా ఆఫర్ వదులుకుంటుంది అనుకోవడం లాజికల్ గా కరెక్ట్ కాదు. సో నేను మాట్లాడడానికి ఇంకేం లేదు. పాస్పోర్ట్ ని మాయం చేస్తేను బ్యాడ్ ఐడియా ఇదిగో, కదా. పట్టుకో. మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మీరు మాట్లాడుకోండి. అరే బాయ్. కానీ వెళ్ళొద్దు. అయ్యో దేవుడా. లిసన్, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఇట్స్ నాట్ ఐ యామ్ ఆస్కింగ్ యు. చచ్చిపోయేలా ఉన్నానే. Are you really listening to me? Yes, yes. This is a great career opportunity for both of us and we can't reject this kind of opportunity easily. Never mind. నేను దేవుడా. ஹலோ சார், ஐம் கதிர் ஃப்ரம் ஹோம் ப்ராடக்ட்ஸ் பிரைவேட் லிமிடெட். ஒரு 2 minutes கிடைக்குமா சார்? எங்களோட எல்லா ப்ராடக்ட்ஸ் உங்களுக்கு காட்டுறோம். ஒரு வீட்டுக்கு தேவையான எல்லா ப்ராடக்ட்ஸ் இருக்கு சார். கிச்சன் ப்ராடக்ட்ஸ், கிளினிக் ப்ராடக்ட்ஸ், பாத்ரூம் ப்ராடக்ட்ஸ். காட்டுமா சார்? ரொம்ப டைம் எடுக்க மாட்டேன் சார். ஒரு 2 minutesல காட்டிடுறேன். వద్దు. சார் 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 உங்க ஒய்ஃப் ஃப்ரெண்டை கூப்பிடுங்க சார். அவங்களுக்கு இதெல்லாம் தேவைப்படும் சார். மேம் இது ஏர் டைட் பெட் ஜார் மேம். சாம்பார் தூள், மல்லித்தூள், பல தூள் இதுல போட்டுக்கலாம் மேம். அண்ட் திஸ் இஸ் ஸ்டெயின்லெஸ் ஸ்டீல் மேம், விச் இஸ் டபுள் கோட்டிங். இது வந்து நாங்க 4 பேக்கா கொடுக்குறோம். விச் கம்ஸ் அண்ட் கிரேட் டிஸ்கவுண்ட் மேம். இது பாத்தீங்கன்னா செராமிக் பவுல் மேம். என்ன டைப் ஆஃப் லிக்விட் வேணா நீங்க போடலாம். ஆனா எந்த போட்டாலும் கெட்டு போவே போகாது. இட்ஸ் an unbreakable material மேம். இட் கம்ஸ் அண்ட் கிரேட் டிஸ்கவுண்ட். ஆனா இது மேம் இது பாருங்க. వీడు కార్తీక్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటాడు. హాయ్ అంకుల్. ఆయన కుక్కతో ఆడుకుంటాడు. వీడికి జిమ్మీనంట పరిచయం చేయండి. ఏ జిమ్మి? అదే మీ డాగ్. ఓ, దాన్ని ఎప్పుడు కావాలన్నా కలవచ్చు. అయితే ఇప్పుడే కలుద్దాం. వెళ్దాం. சார் 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 நீங்களே அதை தான் வாங்கிக்கோங்க சார், ப்ளீஸ் சார். రా పోదాం. ఇది చాలు. ரொம்ப థ్యాంక్స్ మ్యామ్. జిమ్మీ జిమ్మీ తినిపి జిమ్మీయే కదా. అయ్యో పడిపోయింది. ఏయ్, దాన్ని పడేయద్దు. అది లేకపోతే కుక్క మాట విందాం. యాక్చువల్లీ అసలు దీని అవసరమే లేదు. ఇది మనల్ని ఇష్టపడింది అనుకో, మనం ఏ పేరుతో పిలిచినా రెస్పాండ్ అవుతుంది. ప్రభాకర్, జిమ్మీ చూడండి అంకల్, ఇది మీ దగ్గరికే వచ్చేస్తుంది. What's happening? Oh my god. I need this mask. మానసికంగా ప్రిపేర్ అయిపోయాను. తను నాతో బ్రేకప్ అవుతుంది. ఆల్రెడీ వాడు దాన్ని ఫ్లర్ట్ చేస్తున్నాడు. I hope you're the next one to come to the year soon. Tanya. I'll miss you so much. Me too. Take care, okay? So much. Thank you. I'll call you. హాయ్. సేమ్ టేబుల్లో కూర్చున్నారు. ఏం లేదు, ఇదే టేబుల్లో నేను అభి ఫస్ట్ టైం మీట్ అయింది. ఓ, నేను వచ్చినప్పుడు ఈ టేబుల్ ఒకటే ఫ్రీగా ఉంది. అభి రాలేదా? లేదు, తను 1 month ట్రిప్ కోసం యూరోప్ వెళ్ళాడు. ఓ, నీ వయసున్న కూతురు నాకున్నట్టయితే కమ్యూనికేట్ చేయడం కొంచెం ఈజీగా ఉండేది.
ఈ కళ్యాణం జరగదమ్మా. ఏం కావాలమ్మా? నాకు ఒక కాఫీ, మా ఆంటీకి హార్లిక్స్ కదా, ఒక హార్లిక్స్. ఓకే అమ్మా. అభి వాళ్ళ డాడీకి ఈ సంబంధం నచ్చలేదు కదా. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్ను మిస్ అవుతున్నాను. నేను అనుకునేదాన్ని నా కొడుక్కి నా పోలికలే అని. కాదు, వాడివన్నీ వాళ్ళ డాడీ పోలికలే. ఈ ఫ్యామిలీ నీకొద్దు. ఈ ఫ్యామిలీలో నువ్వెప్పటికీ సంతోషంగా ఉండలేవు. నీకు వాడు కరెక్ట్ కాదు. మర్చిపోయాను, వాడు నన్ను వీడియో కాల్ చేయమన్నాడు. వద్దండి, నాకు ఓపెన్ ప్లేస్లో అడవటం ఇష్టం ఉండదు. ఇంకా ఇది నేను రెగ్యులర్గా వచ్చే ఏరియా. అమ్మా కాఫీ నీకు 1 minute. అది నా చెప్పులు తెగిపోయాయి. నీకు టైం ఉంటే నాతో వస్తావు చెప్పులు కొనుక్కోవడానికి? ఇవి నాకు ఓకే. ఏంటిది? మీరు వేసుకుంది మీ చెప్పులే ఆంటీ. ఓ సారీ, నా సైజ్ ఇక్కడ దొరకట్లేదు, తర్వాత కొనుక్కుంటా. థ్యాంక్ యూ. రా. అభితో నేను ఏడ్చానని చెప్పొద్దు, ఇట్ విల్ డ్యామేజ్ మై ఇమేజ్. మిమ్మల్ని నేను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేస్తాను, అది ద్వేషంతో చేసేది కాదు. నేను బయలుదేరుతాను. ఓపెన్ ఏరియాలో నేను కూడా నీలా గడవలేను. బాయ్. పద. బాయ్ మా. బ్రేకప్ కావాలా? చస్తే ఎంత. అయ్యో బైక్ బైక్ బైక్. ఓకే రిలాక్స్, ఎవరు చూడలేదు. అయ్యో అమ్మయ్యా, నాకేం తెలీదు. సైడ్ మిర్రర్ గ్లాస్ బ్రేక్ అయి ఉంది, నాకేం తెలీదు. ఇదిగో. ఇది చాలా అన్యాయం, కొంచెం కూడా మర్యాద లేదు. గుడ్ నైట్. ఏంట్రా? అయ్యో బాగా చేసావు. నవ్వొద్దు. సూపర్. సార్, బయటున్న బుల్లెట్ మీదేనా సార్? కాదు, నా ఫ్రెండ్దే. సార్ మీకు బుల్లెట్ సూపర్ సార్. 1970 మోడల్ బుల్లెట్ ఒకటి ఉంది సార్, మీకు కావాలంటే చెప్పండి. వద్దు, నాకు కార్ కొనాలని ప్లాన్. సార్ కార్ డేంజర్ సార్, బైక్ అయితేనే సేఫ్. రివర్స్ లో చెప్తున్నావు సార్. ఓ లారీ టక్కన ముందుకు వచ్చినా కారు డమాలని కూతురు సార్. బైక్ అగ్లా సార్, బొక్కలు చూసుకుని ఎస్కే బావును సార్. ఏంటి ప్రాబ్లం? లేదు లేదు, ఏం లేదు. ఏం లేకపోతే ఓకే. లేదు లేదు, ఉంది. ఆ పాత గ్యాంగ్తో గొడవైంది. ఏం గొడవ? వాళ్ళల్లో ఒకడు ఇంటికి వచ్చి అమ్మను బెదిరించాడు.
ఈ దీపావళి వెళ్ళిపోయేలోగా నన్ను చంపేస్తాను బతకనివ్వనని ఇంకా అమ్మతో చాలా రూడ్గా ప్రవర్తించాడు. ఇప్పుడు అమ్మ నన్ను ఢిల్లీకి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు వెళ్తే బిజినెస్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, సీజన్ కదా. అదే ట్రిప్ క్యాన్సిల్ చేసుకోకు. కుక్కరమ్మతో నేను మాట్లాడతాను. వెళ్ళడానికి రెడీ అవ్వు. ఎక్కు. థ్యాంక్ యూ. హాయ్. నిద్రపోతున్నావా? ఇక్కడ స్టోర్ రూమ్ నుంచి కొన్ని సామాన్లు తీసుకోవాలి. హౌస్ ఓనర్ కీ ఇచ్చారు. ఇది పట్టుకోండి. ఓ, ఇక్కడ క్యారమ్ బోర్డు ఉందా? ఉందిగా, దీనికోసం వచ్చాను. ఫ్రాడ్ ఇది నీదా? ఆ, అసలు నిజంగా నీ పేరేంటి? బిబీష్. బిబీష్. ఇంకా సర్నేమ్ ఏం లేదా? పి. బిబీష్ పి. దీనికన్నా ఫ్రాడే బెటర్. ఎందుకు నవ్వు వస్తుందో. నిఖిత, నీ ముద్దు పేరు నిక్కీ కదా? కరెక్ట్. అందులో ఒక అక్షరం మారిస్తే అది నక్కీ అవుతుంది. తప్పు. పోరా. 10వ క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ, ఆ తర్వాత వివాహం. ఇప్పుడు ఈ మేజర్ 5వ కదా? 6వ వాడు. డిగ్రీలో 2 బాయ్ ఫ్రెండ్స్. అప్పుడు దాని గురించి నాకు తెలీదు. అవును, ఈ మేజర్ గురించి కాన్ఫిడెంటా? మ్యారేజ్ గురించి నీ చాయిస్ కరెక్ట్ అవ్వలేదు కదా? నేను లవ్ చేసిన 6 మందిలో నా ఫేవరెట్ చాయిస్ మాత్రం జయరాం. వాణ్ణి చేసుకుంటే లైఫ్ మొత్తం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని తెలుసు. అయినా కూడా వాణ్ణే పెళ్లి చేసుకున్నాను. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ లో కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుందన్న థ్రిల్లో నేను జయరాంని చిన్నగా గిల్లాను, సంతోషం తట్టుకోలేక. జయరాం తన కాలుకున్న షూతో నా పాదాన్ని గట్టిగా తొక్కి నా వైపు చూసి నవ్వాడు. తట్టుకోలేనంత బాధతోనే రిజిస్టర్లో సంతకం చేశాను. ఆ రోజున మొదలయ్యాయి నా బాధలు. అప్పటి వరకు సరదాగా ఉన్న జయరాం పెళ్లైన మర్నాటి నుంచి ప్రవర్తన మారడంతో భయపడిపోయాను. చదువుకి ప్రవర్తనకి సంబంధం లేదు. పీహెచ్డీలో జాయిన్ అయ్యాడు. బట్ రీసెర్చ్ పేపర్లో ఫెయిల్ అయితే ఆ కోపం అంతా నా మీద చూపించేవాడు. ఎదురు తిరిగితే ఇంకా కొట్టేవాడు. నిక్కీ 8th మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చివరిసారిగా కొట్టాడు. ప్రెగ్నెన్సీని కాపాడుకోవడం కోసం ఆయన అగ్రెసివ్ అయితే కొడతాడని నేను సైలెంట్ అయిపోయాను. కానీ మాట్లాడడం లేదని అరుస్తూ నువ్వెందుకు మౌనంగా ఉన్నావని కొట్టాడు. అందుకే ఆ రోజు కాల్ చేశాను. ఈ విషయాలన్నీ మేజర్తో షేర్ చేసుకున్నాను. జరిగిన పాస్ట్ గురించి ఆయనకి చింత లేదు. ఒక విషయంలో మాత్రమే బాధపడిపోయాడు. ఏంటది? నేను ఏడుస్తూ ఉండడం. టీచర్, టీచర్ ఏడవద్దు. టీచర్ ప్లీజ్ ఏడవద్దు. టీచర్, ఎవరైనా ఏడిస్తే నేను ఏడుస్తాను. చూడండి. బాగుంది, చాలా బాగుంది. ఈజ్ ఇంట్రెస్టింగ్. ఫాదర్, వెళ్ళు. అవసరమా? కన్ఫెషన్ లేదా? నిజానికి నేనే పాపము చేయలేదు. ఒకరంటే ఇష్టపడ్డానంతే. సరే పద. ఫాదర్, మేము ఇక్కడికి ప్రార్థన కోసం వచ్చాం. వెళ్ళొస్తాం. మంచిది. చూడ్డానికి మేజర్ మంచోళ్ళలాగే కనిపిస్తున్నాడు. రే రండి 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 రండి. హ్యాపీ దివాళీ మామలే. హ్యాపీ దివాళీ అన్న. హ్యాపీ దివాళీ మామ. రే పిల్లలు, హ్యాపీ దివాళీ. రండి రండి అన్న, లోపలికి రా అన్న, భోంచేసి వెళ్దు గాని. వద్దు తమ్ముడు, ఇంటికి వెళ్తాను. ఏంట్రా పిల్లలు వస్తున్నారా? అమ్మా, హ్యాపీ దివాళీ. వచ్చావా? త్వరగా స్నానం చేసి గుడికి వెళ్ళిరా.
మేజర్ నీకు కొత్త కుక్కర్ కొనిచ్చారు కదా కాదా ఆయన రాలేదా? రాలేదే. నాతో వస్తానని చెప్పారే. అయితే ఆ కుక్కర్ ఎక్కడదే? ఓ అదా, నీ ఫ్రెండ్ ఒకటి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు కదా, వాడు కొనిచ్చాడు సారీ చెప్తూ గిఫ్ట్ గా. పాపం వాడినెవరో చిత్త కొట్టారు. చెప్పు ఏమైంది? మనం కొట్టిన ఆర్మీ మేజర్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు రా. ఎవరు వచ్చారో చూడండి రా. పోయిన నెల తిన్న దెబ్బలు సరిపోక మళ్ళీ వచ్చాడు. అది పోయిన నెల, ఇది ఈ నెల రా. ప్రతి నెల వాడికి దెబ్బలు తింటాం అలవాటు అనుకుంటారా? అమ్మా భద్రం. జోకర్ మళ్ళీ వచ్చాడు. గుర్తుపట్టారా ఈ మొహం? ఆ మేజర్ అందరిని బాగా గుర్తు పెట్టుకున్నాడు రా. ఒక్కడిని కూడా వదల కూడా సాగు కొట్టాడు. నువ్వు వెళ్ళి కుక్కరమ్మకి సారీ చెప్పాలి. చెప్తావా? చెప్తాను. దీపావళి గిఫ్ట్ గా ఆవిడకు కుక్కర్ కొనిచ్చి రావాలి. కుక్కర్ కొనిస్తాను. మర్చిపోగా? మర్చిపోను. నువ్వు మర్చిపోతే నవ్వద్దురా. మీ అమ్మ వచ్చేసింది. హాయ్. ఆహా, క్యారం బోర్డ్ ఆడుతూ ఫోన్ ఆన్సర్ చేయలేదా? ఫుడ్ రెడీ అయింది. నువ్వు వచ్చే ముందే ఉప్మా తింది. అన్నయ్య ఎక్కడున్నాడు? ఇవాళ ఫ్రాడ్ కి నైట్ షిఫ్ట్. అలా కాదు. ఆహా, నీకు కూడా వచ్చా క్యారం బోర్డు? నిక్కి ఓడిపోయింది. అయ్యో ఆంటీ నేను వెళ్ళొస్తాను. చూడండి, ఏం కాలేదు, ఏం కాలేదు. ఆంటీ ఐస్ తీసుకోండి. నికీ బయటికి రా, నీతో మాట్లాడాలి. ఆ స్ట్రైకర్ తగిలి కార్తీక్ పెదవి చిట్లింది. వెళ్ళొద్దు, వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు. అసలు నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవ్వాలి? ఏంటి? అమ్మ, నువ్వు ఇంటర్ఫేర్ అవడం వల్లే జరిగింది. దెబ్బ తగలడానికి నేనా కారణం? అవును, నువ్వే కారణం. నువ్వు నాతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడదామంటే వినడం లేదు. నీకు ఆగు, మాట్లాడుకుంటేనే కదా ఏదైనా సాల్వ్ అయ్యేది. ఇంకా ఏముంది మాట్లాడుకోవడానికి? నా లైఫ్ నాశనం చేసావు. పెళ్లి చేసుకోవడమేనా నీకు లైఫ్? ఆ అబ్బాయి నిన్నుగా యాక్సెప్ట్ చేయలేదు కదా. పెళ్లి కూతురమ్మ ప్రేమ రోగంటే ఎవరికైనా కష్టం యాక్సెప్ట్ చేయటం. ప్రేమ రోగా? ఎంత చీప్ గా మాట్లాడావు. నీకేం తెలుసు నా గురించి? వెడ్డింగ్ కి మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నంత ఈజీ కాదు లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం అంటే. లైఫ్ లో నువ్వెవరినైనా లవ్ చేస్తుంటే రొమాన్స్ అంటూ హర్ట్ చేసేలా నన్ను జడ్జి చేసుండేదానివి కాదు. ఓకే అమ్మ, నువ్వు కూర్చో. కూర్చో. నేను 10th చదివేటప్పుడు హరీష్ అనే అబ్బాయిని బాగా ఇష్టపడ్డాను. 12th చదివేటప్పుడు జగదీష్ అనే అబ్బాయిని ఇష్టపడ్డాను. చాలా హైట్ ఉండేవాడు. సిఏ కోచింగ్లో మహేష్ బాబులో ఉండే సన్ని లైక్ చేశాను. ఆయనకు కూడా నేనంటే ఇష్టం ఉండేది. బట్ ఈ రోజు వరకు క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. వాళ్ళ నాటు పట్టిస్తారని ఫీల్ అయ్యాను. నువ్వు రొమాంటిక్ కదా, నాకు అమ్మ పోలికలే అని జడ్జ్ చేసేవాళ్ళు. నువ్వు అప్పుడే గనక నాతో మాట్లాడున్నట్టయితే ఇప్పుడు నాకు రొమాన్స్ చేసే స్కోప్ ఉండుండేది. కానీ లేట్ అయిపోయింది. సో టెక్నికలీ నువ్వు నన్ను బ్లేమ్ చేయలేవు. అభి రిజెక్ట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకా బెటర్ పర్సన్ దొరకచ్చు.
కానీ వాళ్ళ అమ్మకి దూరం అవడం బాధ అనిపిస్తోంది. నాకు జ్వరం వచ్చిన రోజు గుర్తుందిగా, అప్పుడు నువ్వు నాతోనే ఉంటే బాగుంటుంది అనుకున్నాను. బట్ నీకు అది అర్థం కాలేదు. జస్ట్ కలవడానికి వచ్చిన ఆవిడకి అది అర్థమైంది. చాలా కేర్గా చూసుకుంది. నాకు నీ అవసరం ఉన్న సమయంలో ఆవిడ గట్టిగా హక్ చేసుకుని పక్కనే ఉంది. నువ్వు నన్ను చివరిసారిగా ఎప్పుడు హక్ చేసుకున్నావో ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. సో నేను మిస్ అయింది అభిని కాదు, వాళ్ళమ్మని. ఆవిడ నాకు పర్ఫెక్ట్ అమ్మాయి ఉండేది. నువ్వు చెప్పింది కరెక్టే. మాట్లాడాక చాలా బెటర్గా ఉంది. ఈరోజు హాయిగా నిద్రపోతాను. గుడ్ నైట్. అయ్యో జాగ్రత్త, మెల్లిగా పైకిలే. హాయ్ నిక్కీ. హాయ్. ఇక్కడ హెవీగా రెయిన్, జారిపోయాను. అయ్యో పడిపోలేదుగా? పడిపోయాను, బట్ ఐఎమ్ ఓకే. ఫ్రాడ్ ఇంట్లో లేడా? ఫ్రాడ్కి వాళ్ళు లేట్ అవుతుంది. సరే నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే బాయ్. నిక్కీ వస్తుంది. రేయ్, ఇదిగో, బ్రెడ్ పాలు తెచ్చావా? పట్టుకో. మీరు పదండి, ఇవి పైన స్టోర్ రూమ్ లో పెడదాం. మీ వెనకే వస్తాను. ఇదిగో మేజర్, నీ లాస్ట్ టాస్క్. హిమాలయాలకు పోవాలా? ఆల్రెడీ నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావు కదా, అదే కదా ఎవరెస్ట్కి వెళ్ళే దారి. ఇదొక యూత్ వింగ్ ప్రోగ్రామ్. హిమాలయాలకు బుల్లెట్ మీద జర్నీ, వాళ్ళకి అదొక అడ్వెంచర్. నైస్. మేజరే ఫ్లాగ్ ఆఫ్ చేయాల్సింది, విత్ ప్రసంగం, వితౌట్ వణికిపోవడం. అయ్యో, ఇటు ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఫైనల్ టాస్క్. మీరు కనుక ఈ టాస్క్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలిగితే ఇక జీవితంలో ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫ్లాగ్ ఆఫ్ ఓకే, ప్రసంగం వద్దు. ఏంటిది మేజర్, ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది మీరే కదా, అనవసరంగా భయపడకండి. మేజర్, మీరు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకోండి చాలు, కానీ ఆ చైనా అమ్మాయి గురించి మాత్రం చెప్పకండి. మేజర్, మీ ఫ్లాట్స్ లో కూడా నీళ్ళు వచ్చాయా? వచ్చే గ్రౌండ్ ఫ్లోర్ ఎఫెక్ట్ అయింది. అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లో సరుకులు అవి సరిపడా ఉన్నాయా? ఈ వరదలు తుఫాన్లప్పుడు అందరూ పిలిచేది ఆర్మీ వాళ్ళనేగా. అసలు ఈ ఆర్మీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారని ఎంతమంది ఆలోచించుంటారు. నేను ఒక ఆర్మీ వాడినేగా. కేఎఫ్సి ನೋಡ್ತಿರು. యువర్ టర్న్. కార్తీక్, నాతో రా. ఇది మేజర్కి, ఇది జిమ్మీకి. జిమ్మి కాదు, పేరు మాడింది ప్రభాకర్. అయితే ఇది ప్రభాకర్కి. నువ్వు పో, నేను ఇచ్చొస్తాను. ఇదిగో లెటర్ ఏమైనా ఉందా? అర్థమా? అబ్బా, నువ్వు ఆడతావా? స్ట్రైక్ రేట్ ఇవ్వు, నా టర్న్. సారీ. ఫుడ్ ఇది ప్రభాకర్కి, మీకేమో ఇది. ఇంకోసారి గీకేవనుకో నీ కోటు తీసుకొని మేజర్ కుక్కకి ఆహారంగా పడేస్తాను. మీరు ఇక్కడ ఉండండి. మొహం చూడు, నీ సంగతి తర్వాత చెప్తాను. వీళ్ళని భరించడం నా వల్ల కావట్లేదు. ఏంట్రా ఇదే? వాడితో ఫైట్ చేయడానికి సిగ్గనిపించట్లేదా నీకు? నీ ముందు వాడంతా చిన్న పిల్లాడు. ఇక్కడ ఆయింట్మెంట్ మీద డిపెండ్ అయింది నేను. ఒళ్ళంతా స్క్రాచ్. వాడితో నీకు పంతం ఏంటి? ఇక్కడ కూర్చో. ఓకేనా? ఓకే. ఓకేనా? వాడి వేళ్లకున్న గోళ్లు బ్లేడ్ కన్నా పదునుగా ఉన్నాయి. గోళ్లు తీసుకోమంటే వినడు. చూడు, నా చేతులు మండిపోతున్నాయి. నీకు మిల్క్ షేక్ తయారు చేస్తానా?
ఇవ్వమ్మా. ఇదిగండి. ఆహా ఇదిగో. ఈవిడ ప్రెగ్నెంటా? అవునమ్మా, 6వ నెలమ్మా. ఈసారి ఖచ్చితంగా అమ్మాయి పుడుతుందమ్మా. పేరు నయనతార. మగ పిల్లలు ఇద్దరికి విజయ్ అండ్ అజిత్ అని పేరు పెట్టాడు. మీ ఇద్దరు ఫుల్ టైం ఫైటింగ్. బిబీష్, కార్తిక్ పుట్టినప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. చాలా కామెడీగా ఉంది. ఫ్రెండ్స్ టీస్ చేయలేదా? అమ్మాయి మా క్లాస్ టీచర్ కూడా. ఫుల్ క్లాస్ ఏడిపించేవాళ్ళు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నాన్నలో ఏదో తేడా. నాతో చాలా ప్రేమగా ఉన్నారు. చికెనా? ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు. ఈ రోజు నువ్వు మా దగ్గర పడుకో. లైట్ ఆఫ్ చేసే. రేయ్, మీ అమ్మ ప్రెగ్నెంట్ రా. అది మొదలు. నీ తమ్ముడు అచ్చిగుద్దినట్టు నీలాగే ఉన్నాడు. వీడు చూడ్డానికి జాకీ చాన్ లో ఉన్నాడు. రియలీ? జాకీ చాన్. బిబీష్ వాడు నీకన్నా క్యూట్ గా ఉంటాడు. కారణం వాడు లడ్డు. బట్ వాడు మాకు లక్కీ చామ్. ఓ సంవత్సరం తిరిగేసరికి నాన్నకి ప్రమోషన్ వచ్చింది. అమ్మకి బ్యాక్ పెయిన్ ఉండేది. అది వాడు పుట్టకపోయింది. నేను అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుని ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళాను. నైస్. +2 చదివేటప్పుడు నాన్న పోయారు. బస్ వచ్చి బైక్ ను గుద్దేసింది. నాన్నకి హెల్మెట్ లేదు. ఫస్ట్ బిగిలో సెల్ఫీ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకో నేను మోడల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న టైంలో నాన్నకు సీరియస్ గా ఉందని తెలిసింది. బిబీష్, ఒకసారి ఇలారా. నాన్నకేం కాదు, భయపడకు అని వాడు చెప్పారు. బట్ +2 చదువుతున్న నాకు విషయం అర్థమైంది. నాన్నక లేరు అని. నా స్కూల్ బ్యాగ్లో ఎప్పుడూ మా ఇంటి ఎక్స్ట్రా కీస్ ఉండేవి. కరెక్ట్గా ఆ రోజే కనిపించలేదు. అమ్మ హాస్పిటల్లో ఉంది. నేను పక్కింట్లో ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆ ఇంట్లో అంటే ఒక హారిబుల్ డ్రింక్ ఇచ్చింది. అది ఎప్పుడు గుర్తొచ్చినా వామిటింగ్ సెన్సేషనే. అందులో ఉంది మా నాన్న శవం అనుకున్నాను. కానీ అందులో మా అమ్మ బాడీ ఉంది. నాన్న అమ్మ పోలియో డ్రాప్స్ వేయించడానికి వెళ్ళారు. అప్పుడే బస్ యాక్సిడెంట్ అయింది. ఈ భ్రాంతి అనే ఎగ్జాక్ట్ మూమెంట్ నాకు తెలుసు. ముందుగా ఒళ్ళు చల్లబడుద్ది, తర్వాత వణుకు మొదలవుద్ది. నాన్న, ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం నాన్ స్టాప్ గా. అమ్మా, నువ్వు చెప్పు నాన్న. ఆ రోజు నేనేం మాట్లాడానో నాకే తెలియదు. నాన్న నాన్న, బైక్ మీద వద్దు. అమ్మని నీతో తీసుకెళ్ళొద్దు. మనం మనం ఆటోలో వెళ్దాం. అప్పుడే ఓ గడ్డ ఉన్న వ్యక్తి వచ్చాడు, కార్తీక్ని తీసుకుని. చేతికేదో ప్లాస్టర్ వేసింది. వాడిని చూసిన వెంటనే ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. చాలా సంతోషంగా అనిపించింది. కనీసం వాడన్నా మిగిలాడని. ఆ రాత్రికి మేమిద్దరం నాన్నకి అమ్మకి మధ్యలో పడుకొని నిద్రపోయాం. చివరిసారిగా మేమందరం కలిసి ఒకే చోట పడుకుంది ఆ రోజే. ఇప్పుడు నా లైఫ్లో ఏ టెన్షన్ వచ్చినా వాడిని వాటేసుకొని పక్కనే పడుకొని నిద్రపోతాను. వాడే నాకు స్లీపింగ్ పిల్. ఆంటీ, మీకు బెడ్షీట్. నువ్వు వెళ్ళి పడుకో. మనల్ని ప్రేమించే వాళ్లలో నచ్చని లక్షణాలు చాలా ఉండొచ్చు, కానీ వాళ్ళు పక్కనుంటే ఆ సంతోషమే వేరు. మా ఆయన చనిపోయిన తర్వాతే నాకు ఆ విషయం అర్థమైంది.
వీళ్ళకి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా నీకు? ఆంటీ కదా. అమ్మమ్మ. అయ్యో, ఇంత వయసున్నోడికి అమ్మమ్మని ఎలా అవుతాను? నేను చాలా చిన్నదాన్ని. వీళ్ళ చిన్నమ్మ నేను ఒక వాట్సాప్ గ్రూప్ లో మెంబర్స్. యోగా క్లాస్ కోసం ఉన్న వాట్సాప్ గ్రూప్. ఒక రోజు ఆవిడ ఒక మెసేజ్ పెట్టింది. ఫ్రాడ్ తన తమ్ముడిని తీసుకుని మద్రాసులో సెటిల్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఆ పిల్లాడి ఆలనా పాలనా చూసుకోవడానికి ఒకరు కావాలి అని. మద్రాస్ అంటే ఇష్టంతో నేను వెళ్తానన్నాను. నాకు చాలా ఇష్టం ఈ సిటీ అంటే. అలా నేను ఇక్కడికి వచ్చాను. నాకే విషయం తెలీదు. నేను మీరందరూ ఒకే ఫ్యామిలీ అనుకున్నాను. నేను వీళ్ళని ఫస్ట్ టైం చూసింది రైల్వే స్టేషన్లో. కానీ నీకో విషయం చెప్పనా? ఈ రోజున నాకు నా సొంత ఫ్యామిలీ కంటే, నా తోడబుట్టిన వాళ్ళకంటే ఇష్టం ఈ ఇద్దరు అన్నదమ్ములు. నా చివరి శ్వాస వరకు నేను హ్యాపీగా సంతోషంగా ఉండగలిగేది వీళ్ళ దగ్గర మాత్రమే. నిక్కీ, జీవితంలో అనుకోకుండా ఒక్కోసారి కొందరు కొత్త వ్యక్తులు పరిచయం కావడం మంచికే దారితీయొచ్చు. మనం మాత్రం కొంచెం ఓపెన్ మైండెడ్ గా ఉంటే చాలు. అయితే మరి గుడ్ నైట్. గుడ్ నైట్ స్వీట్ గర్ల్. నేను అనుక్షణం తనతో ఉండుండకపోవచ్చు, కానీ తను ఒంటరి అనే ఫీలింగ్ కలగనివ్వలేదు. తనను ఒక్కోసారి మిస్ అయినప్పుడు నాకు నా 2 చేతులు బిగిస్తే అదేంటో తెలీదు, తన చేతులు పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. వాటర్ ఇప్పుడు ఎలా ఉంది? బెటర్గా ఉందా? ఈరోజు కొత్త వ్యక్తిని కలుస్తున్నారు మ్యామ్. అయినా ఇదే ఫైనల్. నేను ఫిక్స్. గుడ్ లక్ మ్యామ్. కాఫీ అన్నా, ఓ కాఫీ తాగుతారా? టీ ఎక్కువ తాగను. అది కాదు. తాగేవాడిని, మానేసా. ఇది అసలు అలవాటే లేదు. జాతకాల మీద నమ్మకం ఉందా? జాతకాల మీద నమ్మకం లేదు, కానీ డెస్టినీ మీద నమ్మకం ఉంది. నా డెస్టినీ ఇప్పుడు మంచి టైంలో నడుస్తోంది. ఓ, ఫ్యామిలీ డీటెయిల్స్? నాది పెద్ద ఫ్యామిలీ ఏం కాదు, అమ్మ మాత్రమే. ఉండేది, ఇప్పుడు లేదు. సరే, ఈరోజు ఈవినింగ్ మా అమ్మ ఒక ఈవెంట్కి అటెండ్ అవుతోంది. క్లాసికల్ డాన్స్. నేనే టికెట్స్ బుక్ చేశాను. అమ్మ పక్కనే ఒక ఎక్స్ట్రా సీట్ బుక్ చేశాను. ఇదిగో. ఏం పర్లేదా? నాకేం పర్లేదు. మీకు నా పేరు తెలుసా? నిఖిత. నిక్కీ అని నా వాళ్ళు పిలుస్తారు. వెళ్ళొస్తా. ఆల్ ది బెస్ట్. గుడ్ గర్ల్. నేనేం చేయాలి? డాక్టర్, మేజర్, నాకు నీ దగ్గరికి వచ్చేంత టైం లేదు. మీరే డైరెక్ట్ గా వచ్చేయండి. తప్పించుకోవాలని చూడద్దు. ఫంక్షన్ కి రావడానికి ఇంకే గెస్ట్ ఒప్పుకోలేదు. మీరు గనక రాకపోతే నేను కూడా వాళ్ళతో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ రండి. సార్, నీళ్ళ క్యాన్ తీసుకొచ్చాను సార్. గంగా సార్, ఇది బాగా నలిగిపోయింది. అయ్యో, కొంచెం ఇస్త్రీ చేసి. సరే సార్. సార్, సూపర్ గా ఉంది సార్. ఈ షర్టు వేసుకుని ఆ కోటు వేసుకున్నారంటే అచ్చం వేటగాడు సినిమాలో కమల్ హాసన్ లా ఉంటారు సార్. సరే సార్. నమస్తే అమ్మా. ఈ రోజేగా స్పీచ్. అవును. ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ పెద్ద విషయం కాదు. స్టేజ్ ఎక్కాలంటేనే 2 కళ్ళు వణికిపోతాయి. నేను ఇది ఇవ్వడానికి వచ్చాను. అయ్యో, ఇది అది కాదు. స్పీచ్ నేను కూడా రాశాను. స్టేజ్ మీద చూడండి. మీరు రాశారా? నిక్కీ ఇంట్లో ఉందా? పళ్ళ డాక్టర్ని కలవడానికి వెళ్ళింది.
పంటి నొప్పా? నిక్కి ఫ్రాడ్కి లైన్ వేస్తుంది. నా ఊహ కరెక్ట్ అయితే పళ్ళ డాక్టర్ దగ్గరికి కాదు, డేటింగ్కి వెళ్ళింది. ఆ, కృష్ణ, మనం కూడా డేటింగ్కి వెళ్దామా? నాకు ఈరోజు స్పీచ్ ఉంది. అదయ్యాక వెళ్దాం. ఈ రోజు ఈవినింగ్ నేను ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాను, క్లాసికల్ డాన్స్. నిక్కీ నా కోసం టికెట్ బుక్ చేసింది. నేను అక్కడికి వెళ్ళి నీకోసం కూడా బుక్ చేశాను. నా పక్క సీట్ అప్పటికే బుక్ అయిపోయింది. అయ్యో, దాట్స్ ఓకే, మనం అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందాం. అయితే ఓకే. మామీ మీకోసం కింద వెతుకుతున్నారమ్మా. కొడుకుని చంపేసే ఎపిసోడ్ వచ్చిందంట, అది మీతో కలిసి చూడాలంట. షర్ట్ ఇదిగోండి సార్. టీ తాగుదాం, టీ తాగుదాం. పర్వాలేదు సార్. వద్దు సార్. లేదండి, నేను చెప్తున్నాను కదా, వాడి రోజు ఖచ్చితంగా చచ్చిపోతాడు. సారీ, వాడిని పిలిచాను. నేను వదిలిపెట్టాను. అయిపోయారా నా చేతులు? బీ కేర్ఫుల్ విత్ ది ఆర్డర్ ఆఫ్ ది ప్రోగ్రామ్. డాక్టర్ వస్తున్నా. మేజర్ వచ్చేసాడా? వచ్చేసాడు, కానీ ఏం జరుగుతుందో చెప్పలేం. హలో ఎవ్రీబడి, కొద్దిసేపట్లో ఫ్లాగ్ ఆఫ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన గురించి మీ అందరికీ చెప్పాలంటే వద్దు, ఆయన గురించి ఆయనే చెప్పుకోవడం కరెక్ట్ అని నా ఫీలింగ్. వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను ఎవరెస్ట్ అధిరోహించిన వన్ ఆఫ్ ద ఇండియన్, మన ప్రియమైన మేజర్ చిన్ని కృష్ణ. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ టు ద డయాస్, ప్లీజ్ కమ్, ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వెల్కమ్ మేజర్. It is testimony attire wearing his honor, మన మేజర్ చిన్ని కృష్ణ. ఆల్ ది బెస్ట్ కృష్ణ. ప్లీజ్ కమ్ సార్, కమ్ టు ద డయాస్. ప్రిపేర్ అయ్యావా? నేను కూడా ప్రిపేర్ అయ్యాను. పోయినసారిలాగా కాళ్ళు చేతులు వణికిపోతుంటే హచ్ అని 9 చాలు. క్రాకర్స్ రెడీగా ఉన్నాయి, వాళ్ళవి కాల్చడం మొదలు పెడతారు. ఆ డైవర్షన్ లో వెళ్ళిపో. ప్లాన్ బి ఉందా? ఇదొక్కటే ఆప్షన్. ఆల్ ది బెస్ట్. అందరికీ నా నమస్కారం. నా జీవితంలో నేను 2 కార్యాలు బాగా ఇష్టపడి చేశాను. అందులో ఒకటి నేను మంచి సోల్జర్ని కావాలనుకోవడం. ఈ ఈ మెడల్స్ నాకు అందుకే వచ్చాయి. ఇంకా రెండోది, ఒక్కసారి ఏదైనా యాత్రకు వెళ్ళాలనుకున్నాను. యాత్ర అనేది మనలో మార్పును తీసుకొస్తుంది. ఒకరోజు భాష తెలియని ప్రదేశానికి మనం చేరుకోవచ్చు, మరో రోజు కొత్త ప్రదేశంలో మనం మేల్కోవచ్చు. కొత్త మనుషులు, వాళ్ళ నేపథ్యం, వెరైటీ భోజనం, వీటితో మనలో మనమే ఒక కొత్తదనం చూడొచ్చు. ఇక హిమాలయాలు, అదొక గొప్ప అనుభవం. మీ స్వప్నాలకి అదొక మంచి టర్నింగ్ పాయింట్. మనలో కొందరు అంటూ ఉంటారు, అంతు అనేది లేకుండా అలా యాత్ర చేస్తూ సాగిపోవాలనుంది అని. కానీ నాకు తెలిసినంత వరకు యాత్రకున్న మనోహరమైన ముగింపునిచ్చేది ఓ రిటర్న్ టికెట్టే కదా. వెనక్కి తిరిగి రావడానికి ఓ ఇల్లు, అద్భుతమైన అనుభవాలు పంచుకోవడానికి ఓ వ్యక్తి లేకపోతే ఈ యాత్రకు అర్థమే లేదు. ఇక నేను చేయలేకపోయిన కార్యం ఒకటి ఉంది. యాత్రల్లో మీ అనుభవాల్ని రాసుకోవాలి. కొంతకాలం తర్వాత అంతులేని సంతోషాన్ని కలిగించేవి ఆ జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్న ఈ నోట్సే. ఇంట్లోంచి పారిపోవడానికో కాలక్షేపానికో యాత్రలు చేయొద్దు. నేను అదే చేశాను. మా అమ్మకి దూరం అవడానికి. ఆవిడికి పుట్టుకతోనే మాటలు రావు. జీవితాంతం ఒంటరిగానే గడిపేసింది. ఆవిడ అదృష్టవంతురాలు కాబట్టి తొందరగా వెళ్ళిపోయింది.
అమ్మ నాతో మాట్లాడడానికి ఆహారాన్ని ఉపయోగించేది. స్కూల్ వదిలిన వెంటనే నేను నేరుగా వంటగదిలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడిని. బాగా ఆకలిగా ఉండేది. ఆవిడక్కడ ఓ పాత్రలో నా కోసం ఉంచేది. అందులో నా అల్పాహారం చెప్పేది. ఆ రోజు అమ్మ మూడేంటో. కారంగా ఉంటే భయంకరమైన కోపం, తీయగా ఉంటే తట్టుకోలేనంత ప్రేమ, ఉప్పగా ఉంటే నాతో గొడవ. ఒక్కోసారి ఆ పాత్ర ఖాళీగా ఉండేది. అంటే ఆ రోజంతా అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడవలేదు. కానీ 2-3 సంవత్సరాల తర్వాత లైఫ్లోనే అతిపెద్ద విందుకు వెళ్ళినప్పుడు నాకు అమ్మ గుర్తొచ్చింది. బెల్జియంలో ఒక అఫీషియల్ డిన్నర్. ప్రపంచంలో ఉండే అన్ని రకాల వంటలు ఆ డిన్నర్లో పెట్టారు. బట్ నేనే ఒకటి తినలేకపోయాను. అమ్మే గుర్తుకొస్తూ ఉంది. ఒక టేబుల్ మీద స్టీల్ పాత్ర మూత పెట్టేసింది. దాన్ని తీసి చూస్తే కొబ్బరితో తయారు చేసే ఓ పలహారం. అమ్మ తయారు చేసినట్లుగా నేను అది తిన్నాను. అది మాత్రమే తిన్నాను. చాలా తీయగా ఉంది. ఆ రోజు రియలైజ్ అయ్యాను, ఒంటరిగా ఉన్న అమ్మ దగ్గరికి తిరుగు యాత్ర చేసి ఉండాల్సింది అని. ట్రావెల్ a lot, but once in a while, travel back to your roots. ఫ్లాగ్ ఆఫ్కి టైం అయినట్టుంది. ఈ హిమాలయన్ ట్రిప్ రైడర్స్కి నా బెస్ట్ విషెస్. హ్యావ్ ఎ సేఫ్ అండ్ రియల్ ఫన్ రైడ్. ఒకే ఒక విషయం చెప్పాలి. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచింది ఎవరెస్ట్ని నేను అధిరోహించానని. కానీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం కంటే కూడా కష్టసాధ్యమైన పనులు రియల్ లైఫ్లో ఉంటాయని ఇప్పుడే నాకు తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరినైనా ఇష్టపడితే అది వ్యక్తపరచడానికి చేసే ప్రయత్నం ఎవరెస్ట్ కంటే ఎక్కువే. థ్యాంక్స్. అద్దరిపోయింది మేజర్, అద్దరిపోయింది. ఇక్కడ నుంచి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఆ బుక్ ని దూరంగా విసిరేయండి. తుమ్ముతుంది. కాల్చండ్రా. హాయ్. హాయ్, లుకింగ్ ప్రిటీ. థ్యాంక్స్. మీ అమ్మకు మన డేట్ గురించి తెలుసా? ఆవిడకేం చెప్పావు? పల్లె డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. నైస్. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డేట్కి వెళ్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. పద సినిమాకి వెళ్దాం. ఎస్. ఆగాగాగు, హెల్మెట్ తీసుకురాలేదా? తెద్దాం అనుకున్నాను, బట్ నా హెయిర్ కోసం తెల. ఎక్కదు. 1 సెకండ్. అయితే మనం ఆటోలో వెళ్దాం. బిబిష్పి జోక్స్ వద్దు, బండితి. బైక్ డేట్ అనగానే నీకు ప్రత్యేకంగా చెప్పాను హెల్మెట్ తీసుకురమ్మని. ఇక నో డిస్కషన్. హలో, ఇది నా ఫస్ట్ రొమాంటిక్ డేట్ రా. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్, విజువల్స్ ఉన్నాయి. మనం ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే వీచే ఎదురుగాలికి నా హెయిర్ అలా ఎగురుతూ నీ చంపల్ని ముద్దాడుతుండాలి. ఇందులో నీకు కూడా హెల్మెట్ లేదు. బిబిష్పి నీ హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా నీ హెల్మెట్ మస్ట్. ఆటోలు వచ్చి సౌండ్. నేను నిన్ను వాటేసుకుని కూర్చుంటాను. పద వెళ్దాం. ఎక్కు. పద. గట్టిగా వాటేసుకో. ఈ సీట్లు మావి, వేరే చోట కూర్చోండి.
உட்காருப்பா உட்காரு ఉక్కారు వరువా సీట్లో ఎవరు కూర్చుంటే ఖాళీ చేయించాను. మొదటిసారా జుబ్బా వేసుకోవడం? ఆహా, నేను మొదటిసారి జుబ్బా ఆ రోజు నవరాత్రి కొలువులో వేసుకున్నాను. నువ్వు చూడలేదు. బాగుంది నీకు. థ్యాంక్ యూ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేనేం చెప్పాలంటే చెప్పొద్దు, పర్వాలేదు. అలా కాదు, చెప్పని. ఇట్స్ ఓకే. నీకు సినిమా హీరోయిన్ శోభనికి చాలా పోలికలు ఉన్నాయి.